అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. పెళ్ళంటే నూరేళ్ల పంట. పెద్దవాళ్ళకి ఒక పాయింట్ అయ్యాక అది ఒక తంట. అది యాక్చువల్గా పెద్ద పెంట. దేవుడు. ఈ పెద్దవాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే ఒకసారి వాళ్ళకి పెళ్ళి పిల్లలు పెరిగాక ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. యూనో. సో ఆల్మోస్ట్ నా మ్యారేజ్ 3వ రోజు ఫెయిల్ అయిపోయింది. 3వ రోజు ఎలా ఫెయిల్ అవుతుంది? ఆ ఎఫర్ట్ మూలాన అంత రోజీగా అనిపిస్తుంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనిపిస్తుంది. పెళ్ళిళ్ళలో ఈ రిఫ్ట్ రావడానికి లేదు నచ్చకపోవడానికి కారణం పర్సనాలిటీ క్లాషెస్ అంటారా, లేక బోర్డమ్ అంటారా ఇద్దరి మధ్య? 25 years బ్యాక్ అమెరికాలో వినేవాళ్ళు, అరే చాలా డివోర్స్ రేట్ ఉంటుందంట అమెరికాలో అని చెప్పేవారు ఆ టైంలో. అది ఇప్పుడు వచ్చింది మనకి. ఎందుకు? మనకి అడ్వాన్స్ అవడానికి అంత టైం పట్టింది. ఇది ఫ్రీ సొసైటీగా. సో 2 people లివింగ్ అండర్ ద సేమ్ రూఫ్ ఈజ్ ద యాక్చువల్ ప్రైమరీ ప్రాబ్లం. ఎప్పుడైతే నేను శివ అయిపోయి శనక్షణం స్టార్ట్ అయిందో శ్రీదేవి గారిది నాది ఫుడ్ వస్తుంది పక్కన. ఇలాంటివి చూసి రత్నాకి ఒక టైంలో, దాని తర్వాత ఇద్దరం బెడ్ మీద పడుకోం. కొంచెంసేపు భోజనం అంతా అయ్యాక కొంచెంసేపు అయ్యాక ఎందుకు అంత లేట్గా ఫోన్ చేసిన, నాకు సీనియర్ అఫేర్ ఉందని నమ్మారంటే నాకు అంతగా నా ఆనందం ఏం కావాలి అనేది నా పాయింట్. నా ఇష్టం వచ్చినట్టు బతకపోతే బతకటం అవసరమే లేదు. అలాంటప్పుడు ఏంటి, నా అలాంటి పెళ్లి చేసుకోకూడదు. మా మదర్ వాళ్ళందరూ కూడా ఈడో టైపు, ఈయన అలా వదిలేయండి అని దాంట్లోకి వచ్చారు. అందుకనే ఇప్పుడు నేను ఈ మధ్యన మల్టిపుల్ అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంది కూడా ఐ లెర్న్. అందుకని మీకు ఎందుకు చెప్పాను కదా, 4 భార్యలు ఉంటే ఏం ప్రాబ్లం ఉండదని ఆ పద్ధతికి వచ్చాయి. ఇప్పుడు ఇది విన్నవాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మైండ్లో అని నేను ఐఎమ్ వండరింగ్ అన్నమాట. వాళ్ళ కర్మ. పాపం మ్యారేజ్ బ్యూరోలో వాళ్ళు ఈ ఎపిసోడ్ చూసి ఎంత బాధపడతారా అని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత పళ్ళెం కడగాలి. పిల్లోడు పుట్టేగాడు పెళ్లి చేయాలి. అదే ఆ పళ్ళెం కడగటం అండ్ మ్యారేజ్ ఈజ్ సేమ్. ఎప్పుడైనా ప్రేమ ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద, కుక్కల మీద ఉంటుంది. ఎందుకంటే రెండిటికి మీ మీద ఎక్స్పెక్టేషన్ ఉండదు. అదే పిల్లోడు పెరిగాక ఆడ ఎండు కనుక పోతుంది ప్రేమ. సంప్రదాయవాదులందరూ చాలామంది చూస్తున్నారు రాంగోపాల్ వర్మ గారు. వారికి ఏమన్నా మీరు కెమెరా ముఖంగా లేకపోతే మా ద్వారా మన స్పార్క్ ఓటీటీ ద్వారా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు సామూహిక పెళ్లి చేస్తారు. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద హెల్ దట్ కాన్సెప్ట్. 100 మందిని కూర్చోబెట్టి. బట్ ఎనీవే, బట్ 99% ఆఫ్ ది పీపుల్కి పాయింట్ ఆఫ్ లైఫే ఉండదు. అలాంటి వాళ్ళకి మేబీ ఇట్ ఈస్ జస్ట్ ఏదో పళ్ళు దొంగ లాంటిది. ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ వితౌట్ ఫెయిల్ బికాజ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్. సంజయ్ దత్ తను కన్విక్ట్ అయ్యాక జైలు కేసులో, బాంబ్ బ్లాస్ట్ కేసులో అక్కడ ఒక అమ్మాయిని కలిసాడు లాయర్ దగ్గర. అక్కడ నేను నా కళ్ళతో చూసాను ఆర్థర్ రోడ్ జైలు బయట. మేము అందరం ఉంటే ఈ రియా వెళ్ళి వాళ్ళిద్దరూ ఏలు ముట్టుకునేవారు. ఆల్మోస్ట్ నా కళ్ళు నీళ్ళు వచ్చి వాళ్ళని చూసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఫస్ట్ రియాన్ పెళ్లి చేసుకున్నాడు. రియాన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరోజు మేము ఇద్దరం కూర్చుని వీఆర్ హ్యావింగ్ ఓడక. సంజయ్ దత్ అన్నాడు, ఇప్పుడు ఐ వాంట్ టు గో బ్యాక్ టు జైల్ అన్నాడు. ఇది నెక్స్ట్ కట్. ఇది కూడా టైం ఎంత? 6 months. బట్ వాట్ అబౌట్ రామ్ గోపాల్ అప్పుడు నేను వాళ్ళిద్దరిలో ఉన్న బెస్ట్ ట్రేడ్స్ తీసుకుని దాని వెనకాల వర్మ తాకబెట్టి, అప్పుడు నేను గాడ్స్ని నమ్మను కాబట్టి నేను అంతా నా ఫిలాసఫీ అంతా కన్వీనియంట్గా నేను తిప్పుతూ ఉంటాను. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ స్పార్క్ ఆఫ్ రామోయిజం. పెళ్ళంటే నూరేళ్ల పంట. పెద్దవాళ్ళకి ఒక పాయింట్ అయ్యాక అదొక తంట, మగవాడికి అదొక మంట, లేడీస్కి మాత్రం జీవితాంతం వంట. సో మరి బాగుంది జంట అని ఎంతకాలం అనగలుగుతాం? ఇలా కవితలు రాసుకుంటూ పోతున్నాం కానీ కాలం మాత్రం మారట్లేదు. వివాహ వ్యవస్థకి మాత్రం ఉన్న ఆ ప్రాధాన్యత ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవాళ మరొకసారి ఈ చాలా మోస్ట్ యాక్సెప్టెడ్ నామ్, సోషల్ నామ్ గురించి రామ్ గోపాల్ వర్మ గారిని అడగబోతున్నాం. బికాస్ ఆయన్ని ఈ విషయమే కదిలిస్తే కుప్పలు తెప్పలుగా బోల్డ్ అని పుస్తకాలు బయటకు వస్తాయి. వర్మ గారు నమస్కారం. మీరు ఇంకో ఇందాక చెప్పిన వంట తంట అన్నిటికీ అది యాక్చువల్గా పెద్ద పెంట. దాన్ని బట్టి నా అప్రోచ్ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు పెళ్ళి అనేది ఒక పవిత్ర ఘట్టం కదా సార్ జీవితంలో.
ఎస్ ఐ టెల్ యూ ఆరిజిన్ పెళ్ళి ఆరిజిన్ ఎలా వచ్చింది అసలు ఫస్ట్ ఇప్పుడు ఒక ప్యాక్ యానిమల్స్ ట్రైబ్స్ ఉంటాయి యూనో మీకు మామూలు యానిమల్స్లో అయితే వుల్స్ అని ఒక బ్యాండ్లో ఉంటాయి లేకపోతే యాంటీలోప్స్ ఉంటాయి అలాగే మనుషులు కూడా బ్యాండ్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ టైంలో వాళ్ళు కొట్టుకునే యానిమల్స్ లాగానే అయిపోవటానికి గ్రూప్గా పెరగాలంటే ఒక లీడర్ కావాలి కానీ లీడర్కి ఒక మనిషిగా లీడర్ ఉన్నప్పుడు వాడి బలం అనేది లిమిటెడ్ ఉంటుంది వాడిని ఎవడో ఒకటి చంపేస్తాడు అప్పుడు ఒక ఎంటిటీ మీద భయం ఉంటే ఆ భయం కింద అందరూ కలిసి ఉంటారు అనే కాన్సెప్ట్లో దేవుణ్ణి క్రియేట్ చేశారు రిలీజియన్ అండ్ గాడ్ అక్కడి నుంచి వచ్చింది అప్పుడంటే ఎప్పుడైతే మీకు నంబర్స్ పెరగటం మొదలెట్టారో అది సొసైటీ అని మనం అనుకుంటే ఆ సొసైటీలో ఫండమెంటల్ డిసిప్లిన్ రావటానికి ఎప్పుడైతే మీరు కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పీచ్లో మీ తరం తర్వాత ఎవరున్నారు వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళని పెంచి మళ్ళీ వాళ్ళు చేసి అనేది సొసైటీకి ఒక కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ అనేది అవసరం దాన్ని చేయటానికి మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేశారు రైట్ అప్పుడు ఏమవుతుంది మ్యారేజ్ అనేది లేకపోతే ఎవరెవరితో సెక్స్ చేసి అబ్సల్యూట్గా ఒక ఇల్లు కానీ ఒక పర్టికులర్ ఇది కానీ ఉండదు ఒక యూనిట్ ఉండదు ఒక యూనిట్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఫ్యామిలీ అనే యూనిట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కానీ ఆర్డర్ తేటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు ఎందుకంటే మీరు మారల్ ఆస్పెక్ట్ ఆ ఆస్పెక్ట్ మీరు ఒక ఫ్యామిలీలో పెట్టచ్చు యూ కాంట్ పుట్ అన్ ఎ గ్రూప్ కరెక్ట్ అప్పుడు హైరార్కీ వస్తుంది ఫాదరు మదరు బ్రదరు సిస్టరు ఇవన్నీ చేసి ఒక ఫ్యామిలీ అనేది ఒక యూనిట్ ఇన్ని ఫ్యామిలీలు కలిపితే ఒక సొసైటీ దట్స్ హోల్ పాయింట్ అది స్టార్ట్ అయింది అక్కడ అదేంటి అప్పుడు ఫ్యూడలిస్టులు వాళ్ళ కోసం చేసుకుంది అది సొసైటీని ఆర్డర్లో నడిపించడానికి ఫెమిలియల్ ఆస్పెక్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్స్ విచ్ ఇస్ నెసరీ అప్పుడు దానికి నీ ఇన్స్టింక్ట్కి ఏంటి ఇప్పుడు ఫ్యామిలీ అనేది బయట నుంచి ఉంటుంది భార్యాభర్తలు అనేది ఒక టర్మ్ కానీ భార్య అనేది స్పెసిఫిక్ పర్సన్ భర్త అనేది స్పెసిఫిక్ పర్సన్ వాళ్ళ న్యాచురల్ ఇన్స్టింక్ట్లో ఒక సెక్షువల్ డిజైరు లేకపోతే ఆపోజిట్ అట్రాక్షన్ ఉండాలి అనేది ఉంది కాబట్టి అదేమో ఇండివిజువలిస్టిక్ సొసైటీలో జనరల్ పెళ్ళాం భార్యాభర్తలు సుఖంగా ఉండాలి అనేది ఒక చిన్న సూక్తిగా వస్తుంది కానీ ఆ భార్య ఏం చేస్తుంది భర్త ఏం చేస్తుంది వాళ్ళిద్దరూ ఎలా అన్న దాని మీద వాళ్ళ స్పెసిఫిక్ ఎమోషన్స్ అక్కడ ఉంటాయి యూనో సో మనకి చాలా ఎర్లీ డేస్లో అంటే మనకి రిస్ట్రిక్టెడ్ సొసైటీలో ఉన్నప్పుడు ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ ఉన్నప్పుడు ఈ ప్రేమ పెళ్ళి అనేది దే ఆర్ వ్యాలిడ్ థింగ్ యాజ్ ఫర్ ది మొరల్ ఆస్పెక్ట్ ఆఫ్ సొసైటీ ఈస్ కన్సర్న్ ఆ సెక్షువల్ అట్రాక్షన్ కోసం ముందు మనం ప్రేమ అనే దాంట్లో వెళ్తాం ఫస్ట్ అక్కడికే వస్తుంది ఎందుకంటే అది లేకపోతే ఇప్పుడు నాకు వెరీ ఎర్లీ టైమ్స్లో నేను వెన్ ఐ వాజ్ ఇన్ లవ్ నా ఫ్రెండ్ ఒకడు నేను ఎంతసేపు నేను ఇప్పుడు అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాను నేను అసలు అమ్మాయిని సెక్షువల్గా ఆలోచించను అని 2-3 సార్లు చెప్తే అరే అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది గిల్టీగా నువ్వు ఫీల్ అవుతావు ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్ నీకు ఈ పర్టికులర్ అమ్మాయి అంటే ఇష్టం కానీ అమ్మాయిని సెక్స్గా చూడలేదని చెప్పదు ఎందుకంటే ఒకవేళ అదే అమ్మాయికి అస్సలు బాగాలేదు అనుకో అదే మనసు ఉంటుంది అదే మనిషి ఉంటుంది అదే ఆలోచనలు ఉంటాయి చూడటానికి అస్సలు బాగుండకపోతే నీ కళ్ళతో నువ్వు అదే ప్రేమ ఉంటుందా లేకపోతే అమ్మాయిలు ఏదో మిస్సింగ్ అనుకో సెక్షువల్గా ఏదో మిస్సింగ్ అనుకో ఉంటుందా సో పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు మనకున్న న్యాచురల్ ఎమోషన్స్ని సపోర్ట్ చేయడానికి ఒక మారల్ ప్రెషర్ తీసుకొస్తుంది పాయింట్ దీని తర్వాత ఏంటి నెక్స్ట్ లెవెల్లో మ్యారేజ్ మంచి ఫ్యామిలీ అదే మంచి ఫ్యామిలీ అంటే ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండా ఫైనాన్షియలా ఎక్సా వై అని చేసి వాళ్ళు చేస్తారు ఈ పెద్దవాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే ఒకసారి వాళ్ళకి పెళ్ళి పిల్లలు పెరిగాక ఇంకా ఏం చేయాలో తెలియదు బోర్ కొడుతూ ఉంటుంది వంట చేస్తూ ఉంటారు తింటూ ఉంటారు చేస్తూ ఉంటారు ఇప్పుడు వాడు పెద్ద అయినప్పుడు పిల్లలు ఆడికి పెళ్లి చేస్తే ఒక టైం పాస్ అదొక అయిపోతుంది మళ్ళీ ఆడ మనవరాలు వస్తారు మళ్ళీ వాళ్ళతో ఒకరోజు చచ్చిపోతారు యూనో సో వేరే పనులు చేయడానికి ఇది లేదు కాబట్టి ప్రైమరీ ఆస్పెక్ట్ అది ఉంటుంది యాజ్ ఫర్ ది అడల్ట్స్ ఆర్ కన్సర్న్ తల్లిదండ్రులు కన్సర్న్ ఈ టీనేజ్లో చేసుకున్నప్పుడు కానీ అప్పుడు ఏంటి ఇప్పుడు నేను కూడా వెన్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ పర్సన్ నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి నాకు ఎలా ఉండేది అంటే ఆల్మోస్ట్ ఒక ఫీవర్లాగా ఉండేది మై లవ్ అంటే ఒక ఎమోషన్ అనేది ఎంత హైకి వెళ్తుంది అంటే ఇట్ ఆల్మోస్ట్ బ్లైండ్స్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఎలాగా అంటే వాళ్ళ వీక్నెస్లు కనిపించావనా కదా వీక్నెస్ క్వశ్చన్ కాదు వీక్నెస్ ఇస్ మనం సినిమా చేసుకుంటున్నాం మన మైండ్లో ఒక సినిమా రన్ అవుతుంది తను ఆ సినిమాలో హీరోయిన్ లేకపోతే తనకి నేను హీరో డిపెండింగ్ ఆన్ ద పాయింట్
కానీ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోయి రియల్ లైఫ్కి వస్తాం. థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత అసలు పెళ్ళి అప్పుడు స్టార్ట్ అవుతుంది. యూనో. సో ఇప్పుడు ఉదాహరణకి నేను ఫస్ట్ ఆల్మోస్ట్ నా మ్యారేజ్ 3వ రోజు ఫెయిల్ అయిపోయాను. 3వ రోజు ఎలా ఫెయిల్ అవుతుంది? నాకు తను ఎప్పటి నుంచి తెలుసు, సంవత్సరాల నుంచి తెలుసు. సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉండి అన్నిసార్లు మాట్లాడి పెద్ద పెద్ద లెటర్లు రాసుకుని అన్నీ చేసిన తర్వాత 3 రోజుల్లో ఎట్లా ఫెయిల్ అవుతుంది? దానికి కారణం ఏంటంటే దూరంగా ఉన్నప్పుడు యూ పుట్ యువర్ బెస్ట్ ఫుట్. మీరు అన్ని బెస్ట్ చెప్తారు, బెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఒకే ఇంట్లో ఉండటం మొదలెట్టారో కంటిన్యూస్గా యాక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. అంతకుముందు యాక్ట్ చేసేదాన్ని కూడా కాదు. యూ టేక్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అవతలి వ్యక్తిని ప్లీజ్ చేయడానికి ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుంటారు. ఆ ఎఫర్ట్ మూలాన అంత రోజీగా అనిపిస్తుంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు సింపుల్ థింగ్, ఇప్పుడు మేము ఒక బెడ్రూమ్లో, ఒక 1 బెడ్రూమ్ హౌస్లో ఉంటే తనకి గజల్స్ ఇష్టం, నాకు ఇళయరాజా మ్యూజిక్ ఇష్టం. ఓకే, అప్పుడేంటి మీ ఇద్దరు వేరే వేరే ఇళ్ళలో ఉన్నప్పుడు తను అక్కడే ఉంటుంది, నేను ఎక్కడ వింటున్నా. సో ఈ టాపిక్ అనేది రాలేదు ఎప్పుడు, అసలు కాంటెక్స్ట్లోనే లేదు. అది చెప్తాను వినండి. దిస్ వాజ్ 1985. 1985లో చిన్న టేప్ రికార్డర్ ఉండేది, ఇయర్ ఫోన్స్ ఏమీ లేవు అక్కడ. అది నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఇంట్లో వేరుగా ఉంటుంది. 2 బెడ్రూమ్స్లో వేరేగా నచ్చు కదా అనుకోవచ్చు. అక్కడ ఉన్న ప్రాసెస్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఓకే, అప్పుడు ఒకే రూమ్ ఉంది, తను గజల్స్ వింటానంటే ఇది ఇళయరాజా మ్యూజిక్. అప్పుడు నాకు వచ్చిన సొల్యూషన్ ఏమొచ్చింది? నేను ఇళయరాజా పాటలు ఏంటంటే నువ్వు గజల్స్ విన్నప్పుడు నేను బయటికి వెళ్ళి రోడ్డు మీద కూర్చుంటాను. అయ్యో, అప్పుడు నేను మళ్ళీ తీసుకెళ్ళి రోడ్డు మీద వస్తాను అని చెప్పాను. దానికి తను కోపం వచ్చింది, విచ్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు పాయింట్ ఏంటి? మీ ఒపీనియన్ మీరు మార్చుకోరు, తన ఒపీనియన్ తను మార్చుకోదు. ఆఫ్ కోర్స్ యూ షుడ్ నాట్, ఎందుకంటే అది మీ లైఫ్, మీరు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా ఒకళ్ళు మీరు గజల్స్ వినడం నేర్చుకోవడం కానీ, వాళ్ళు మీలాగా ఇళయరాజా మ్యూజిక్ నేర్చుకోవడం కానీ, లేదు అరగంట ఇది అరగంట ఇది, ఆ పాసిబిలిటీ ఉండదంటారా? నేను అది చెప్తున్నాను. సీ, దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ విత్ యూ. యూర్ థింకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. మీరు ఒకవేళ మీరు భార్య అయితే అలా ఆలోచించరు, తను అలా ఆలోచించలేదు, నేను అలా ఆలోచించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడన్నా వస్తుంది. కాన్ఫ్లిక్ట్ అనేది సొల్యూషన్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్టే ఉండదు. ఇండియా పాకిస్తాన్ కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు కొట్టుకున్నారంటే అంత స్టూపిడ్, ఇది అంత స్టూపిడ్. ఆ పర్టిక్యులర్ టైంలో మీకున్న ఈగో, మీకున్న పర్సనాలిటీ, మీరు మాట్లాడిన విధానం, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ విల్ ట్రిగర్ ఎ ఫైట్ అనే దాని మీనింగ్ అది. when you're disagreeing with the other person. సొల్యూషన్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్ అని ప్రపంచంలో ఉండవు నార్మల్గా, వెరీ 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 రేర్. అది 1.1% కూడా ఉండవు. సో ఇప్పుడు కాస్టింగ్ ప్రాబ్లమా, సినిమా కాస్టింగ్ కాదు, నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థం కావట్లేదు. ఈ పెళ్ళికి తర్వాత పెళ్ళికి ముందు డిఫరెన్స్ ఏంటి అనే దాంట్లో ఎగ్జాంపుల్ ఇచ్చాను. పెళ్ళికి ముందు ఎప్పుడూ ఆ సిచ్యువేషన్ రాలేదు. ఏ సిచ్యువేషను? తన ఇంట్లో తను గజల్స్ వింటుంది, నా ఇంట్లో నేను ఇళయరాజా వింటున్నాను. ఇద్దరం కలిసి ఒకే చోట ఉండనప్పుడే ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఏది వినాలని. సో పెళ్ళి తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ మారుతాయన్న దానికి ఒక ఎగ్జాంపుల్ ఇదంతే. అది ఇంకొక నా ఫ్రెండ్ ఒకడు, వాడు అమ్మాయి పెళ్ళి వాడి ఇంట్లో వచ్చి ఉంటుంది. తనకి వాళ్ళ ఇంట్లో పని చేస్తే పనుడు ఇష్టం ఉంటుంది. ఎంజాయ్ అయ్యండి అని అలా మాట్లాడేది. వీళ్ళు ఎప్పుడు మాట్లాడాలి ఆడుతూ, ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడో పరిచయం ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అయిపోయాడు. తను బయట నుంచి వచ్చింది కాబట్టి తనకు పనుల్లో ఉన్నాడు. తనకి ఏమి కోపం వచ్చినా ఆడి మీద అరుస్తుంది. అది ఎక్కడో తెలియకుండా ఇంట్లో హస్బెండ్కి కానీ వీళ్ళకి కానీ ఏంటి ఆడి మీద అరుస్తావు అంటే అది కాన్ఫిడెంట్, అది తప్పు చేస్తే అరవకూడదా అంటే. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంపాసిబుల్ తెలియడం. ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు ఎంతకాలం ఉండి ఇంట్లో మనిషిలాగా అయిపోయాడని వాళ్ళ ఎమోషన్ అర్థం అవ్వటానికి ఛాన్స్ లేదు. అందుకని తను పనుడిలాగే చూస్తుంది. ఓకే, సో ఇది ఎప్పుడు వచ్చింది? పెళ్ళైన తర్వాత వచ్చింది. అంతకుముందు ఇలాంటి సందర్భం రాలేదు కాబట్టి. ఎందుకంటే అమ్మాయి ఇంట్లో లేదు, ఇంట్లో పొద్దున్న నిద్ర లేగట్లా, పొద్దున్న కాఫీ అడగట్లా ఇంట్లో. దట్ ఈజ్ ఎ చేంజ్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో ఇలాంటి మైనర్ థింగ్స్ నుంచి ఆ పర్టికులర్ పర్సన్ ఇంట్లో ఒకరికి నచ్చకపోవచ్చు. స్లో. సో నేను ఐఎమ్ ఓన్లీ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ చేంజెస్. అంటే 6 సంవత్సరాలు అంత లవ్లో ఉండి 3 రోజుల్లో ఎట్లా డిఫరెన్సెస్ వస్తాయంటే ఇంత సింపుల్ కాజెస్ ఉంటాయంటాను.
ఎందుకంటే యు ఆర్ సీయింగ్ అదర్ ఫ్యాసెట్స్ ఆఫ్ ద పర్సనాలిటీ. అంతకుముందు మీకు తెలియని కనపడటం మొదలు పెడతాయి. ఆ మొదలు పెట్టినప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ ఉన్నప్పుడు మీరు అనుకున్న పర్సనాలిటీ అక్కడ వేరు, ఇప్పుడు పర్సనాలిటీ వేరు. సో అది డైరెక్ట్గా ప్రపోర్షనల్ అయ్యి ప్రేమ తగ్గడం మొదలు పెడుతుంది అక్కడి నుంచి. ఒక యాంటీథీసిస్ ఇవ్వచ్చు దీనికి, బికాజ్ ఇది స్లైడింగ్ డోర్ లాగా. లాస్ట్ టైం మీరు పెళ్లి గురించి ఆల్రెడీ కొంత మాట్లాడుకున్నాం రామోయిజంలో, కాబట్టి ఇప్పుడు అదర్ పాసిబిలిటీ చూద్దాం. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, మీకు అమ్మాయి తెలియదు, అమ్మాయి మీకు తెలియదు. సో డే 1 నుంచి అసలు అమ్మాయి ఏమిటో తెలుసుకోవడంలోనే కొంత అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చింది, ఒక 6 ఏళ్ళు అలవాటు అయిపోయి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అయిపోయింది. కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్కి వాళ్ళు మ్యాచ్ కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, మీకు అమ్మాయి తెలిసినా తెలియకపోయినా మీ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఏదో ఒకటి ఉంటుంది. అది మీరు సినిమాల్లో చూసా, మీరు ఎక్కడో చూసారు, ఏదో చేశారు. ఏ పర్సనాలిటీ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాక, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాక అతను అతి వినయం అతను అబ్బాయికి, అలా బాగున్నారా అండి, లేచి కూర్చోండి అంటే, తనేమో ఒక యాటిట్యూడ్తో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. ఇప్పుడు తన హస్బెండ్ అలా మాట్లాడుతూ ఉంటే తనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మనకు చాలాసార్లు రియల్ లైఫ్లో కొంతమంది టర్న్ ఆఫ్ అయిపోతాం మనం. కానీ ఆ వ్యక్తిని మనం పెళ్లి చేసుకున్నాం, కానీ అతను అలాంటి వాడని పెళ్ళి అయ్యాకనే తెలిసింది. అప్పుడు కంటిన్యూస్గా మీరు ఆ బిహేవియర్ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు మీకు ఒక నెగిటివ్ ఫీలింగ్ డెవలప్ అవ్వడం మొదలు పెడుతుంది దాని వలన. సో లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఏమి ఉండదు డిఫరెన్స్. దాని ఫ్యాక్టర్స్ వేరు ఉంటాయి, దీని ఫ్యాక్టర్స్ వేరు ఉంటాయి. ఫైనల్గా రెండింటికి కామన్ పాయింట్ ఏంటంటే, ఇట్ ఈజ్ అబౌట్ మీ అవతలి పర్సనాలిటీ మీకు నచ్చకపోవటం మొదలు పెట్టడం. అది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఎంత సీరియస్గా వెళ్తుందని కొన్ని అది వేరీ అవుతుంది డిపెండింగ్ ఆన్ ఈచ్ పర్సన్. అది ఒక పాయింట్ ఆఫ్ టైం రీచ్ అయ్యేసరికి ఐదర్ డివోర్స్గానే మారుతుంది, లేకపోతే ఈ జన్మకి ఎంత జాలే అని రిజైన్ చేస్తారు. అంటే అప్పుడు ఆల్మోస్ట్ మనుషులు చచ్చిపోయినట్టే. ఎప్పుడైతే వదిలేసారో ఇంకా ఎలా బతుకుతున్నారు, పొద్దున్న లేస్తారు, బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, మళ్ళీ పడుకున్నారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ పడుకున్నారు, లేకపోతే మ్యాక్సిమం పిల్లల వైపు డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు వరకు ఆ పిల్లలు పెద్ద వరకు, ఆ పిల్లలు పెద్దగా వాళ్ళు చీ కొడతారు, మళ్ళీ మామూలు. మరి అంత గ్లోరిఫై చేసి పెళ్ళిళ్ళని, పెళ్లి వ్యవస్థని, పాటలు కూడా అలాగే రాస్తారు, సినిమాల్లో కూడా, కథల్లో అలాగే రాస్తారు. అదే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పెళ్ళికి అంత ఘనంగా చేసి సంగీత పెట్టి అది పెట్టి 5-6 రోజులు 10 రోజులు చేస్తారు ఈ ప్రిపరేషన్స్ అని. నాకు తెలిసి ఏ మ్యారేజ్ కూడా 10 రోజులు అంత కూడా లాస్ట్ అవుతుంది. అది ఎంతసేపు సెలబ్రేట్ చేశారో దానికన్నా తక్కువ టైంలో అయిపోతుంది. మీకు తెలిసిన ఎవరు హ్యాపీగా లేరా? నాకు తెలియదు, నేనైతే చూడాల అసలు ఒక కప్పులు కూడా. ఉన్నారంటే వాళ్ళు ఎవరంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఇది వచ్చేసి ఈ లైఫ్ ఎంత జాలే అనేది మీకు ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవటం అనేది మానేస్తే ఏ ఇద్దరు మనుషుల మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉండదు. అవతల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడే ప్రాబ్లం ఉంటుంది. అవును. సో వన్ పర్టికులర్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎక్స్పెక్టేషన్ ఆపేయచ్చు, అది బాగుంటుంది. కానీ అది అందరూ చేయలేరు కదమ్మా, అది పాయింట్ అక్కడ. ఏదైనా బాగానే ఉంటుంది. పాకిస్తాన్ ఇండియా అది మాట్లాడుకోవచ్చు కదా, కొట్టుకుంటున్నారు ఎందుకంటే కరెక్టే, అది కుదరట్లేదు కాబట్టి కొట్టుకుంటున్నారు. సో సరే, పెళ్లి వ్యవస్థ అనేది ఇప్పుడు సడన్గా మనం మాట్లాడుకున్నాం కదా అని తీసారు. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చాక పెళ్ళిళ్ళు బోల్డ్ అవుతాయి. కానీ మీరిచ్చే సొల్యూషన్లో ఈ పెళ్లి వ్యవస్థలో వచ్చే ప్రాబ్లమ్స్కి ఏమన్నా సొల్యూషన్, ఇప్పుడు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్గా ఎక్స్పెక్టేషన్ ఆపేయడం ఒక సొల్యూషన్, అలా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేశారా మీరు ఎప్పుడైనా మైండ్లో? అసలు దానికి అంత థాట్ ఇచ్చారా? ఐ ఫీల్ ఇట్స్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్. మ్యారేజ్ అనేది ఫర్ టూ పీపుల్ టు లివ్ టుగెదర్ అనేది యాజ్ ఎ సిస్టమ్ ఐ థింక్ ఇట్స్ అవుట్డేటెడ్. ఎందుకంటే మీ ఫండమెంటల్ ఫ్రీడమ్, ఏ మనిషి అయినా ఫ్రీడమ్ కోరుకుంటాడు. ఫ్రీడమ్ అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలా, నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను, లేదంటే మాట్లాడతాను. కంపెనీ కూడా కోరుకుంటారు, కంపానియన్షిప్ కోరుకుంటారు. నేను అదే చెప్తున్నాను, కంపానియన్షిప్ కోరుకున్నప్పుడు నేను కోరుకున్నప్పుడే నాకు ఆ కంపెనీ కావాలి. నేను కోరుకున్నప్పుడు ఆ కంపెనీ ఉండకూడదు అక్కడ. కానీ పెళ్ళిళ్ళు ఏంటంటే మీ ఇద్దరు ఒకే చోట ఉన్నారు కాబట్టి ఆ కంపెనీ భరించాల్సి వస్తుంది. అది ప్రాబ్లం. మీకు స్వతహా కావాలి, నాకు నిన్ను కలవాలనిపించి మీకు నన్ను కలవాలనిపించినప్పుడే మనం కలిసినప్పుడు దట్ కంపెనీ వర్క్స్, నాట్ ఇన్ ద రివర్స్. చక్కగా ఆదర్శ దంపతులు. దేవుళ్ళకైతే మనకి ప్రతి వాళ్ళకి ఎక్సెప్ట్ రాముడు తప్ప అందరికీ ఇద్దరిద్దరు భార్యలు.
సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ బీన్ అ వెరీ గ్లోరిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఎస్పెషల్లీ ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు విల్ వర్క్ ఇన్ ఎ వే. ఎందుకంటే అక్కడ ఈ పొజిషన్ అనేది ఎప్పుడైనా మీకు ఇద్దరు ఉన్నప్పుడే వస్తుంది, ముగ్గురు ఉన్నప్పుడు రాదు. దట్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎక్స్పెక్టేషన్స్ తక్కువ అవుతాయి అక్కడ. యా, అందుకని ఇప్పుడు మీకు రాజులు హ్యారమ్స్ ఉండి 200-300 మంది భార్యలు ఉండే వాళ్ళకి, అక్కడ మీకు ఎప్పుడు భార్య భర్తలు కాన్ఫ్లిక్ట్ రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే టైం ఉండదు. కాదు, వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ ఉండదు. దేర్ వర్తినెస్, భార్య తన వర్త్ అని ఫీల్ అయినప్పుడే తను ఎక్స్పెక్ట్ చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ వర్త్ అతను ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా తగ్గిపోతుంది. యా, మీ దృష్టిలో మీరు చూసినంత వరకు పెళ్ళిళ్ళలో ఈ రిఫ్ట్ రావడానికి లేదు నచ్చకపోవడానికి కారణం పర్సనాలిటీ క్లాషెస్ అంటారా, లేక బోర్డమ్ అంటారా ఇద్దరి మధ్య? లేదు ఇప్పుడు మీకు ఒక మనిషి బోర్ కొట్టచ్చు, లేకపోతే ఇరిటేట్ చేయొచ్చు, లేకపోతే తను చెప్తుంది నచ్చకపోవచ్చు, లేకపోతే ఇలాంటి రకరకాల ఎనీథింగ్ యూ డిస్కనెక్ట్ టు ద అదర్ పర్సన్ విల్ ఫాలో ఇన్ ద సేమ్ కేటగిరీ. యా, సో దెర్ ఇస్ నో పర్మనెంట్, యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ప్రొక్రియేషన్ ఆర్ కంటిన్యూయింగ్ ద ప్రోజెనీ. అలాంటి ప్రొక్రియేషన్ ఇస్ ఎ సెపరేట్ ఆస్పెక్ట్. అది ఎందుకు చెప్పాను కదా, దానికైనా పెళ్లి చేసుకోవాలి. బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దానికోసం చేసుకోవాలా, నా కొడుకే కావాలి, నా కూతురే కావాలి అని, దట్స్ ఎ సెపరేట్ ఆస్పెక్ట్ ఆల్టుగెదర్. అలా ఉన్నప్పుడు మీ ఊరికైనా కావాలంటే మీరు పెంచుకుంటారా, లేకపోతే మీరు ముందే చెప్పేసి నాకు కావాలి, ఇంతకన్నా నాకు కంపానియన్ ఇవ్వను, నీ కంపానియన్షిప్ నాకు వద్దు అని చెప్తారా? దట్స్ యువర్ కాల్. అది ఈచ్ పర్సన్స్ క్లారిటీ బట్టి ఉంటుంది. బట్ ఈ సీ డివోర్స్ ఇప్పుడు ఇంకోటి, ఫ్రీ సొసైటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డివోర్స్ రేట్. ఎందుకు మనం ఫస్ట్ 25 years బ్యాక్ అమెరికాలో వినేవాళ్ళు, అరే చాలా డివోర్స్ రేట్ ఉంటుందంట అమెరికాలో అని చెప్పేవారు ఆ టైంలో, 25-30 years బ్యాక్. అది ఇప్పుడు వచ్చింది మనకి. ఎందుకు? మనకి అడ్వాన్స్ అవడానికి అంత టైం పట్టింది. ఇది ఫ్రీ సొసైటీగా. ఎప్పుడైతే విమెన్ రైట్స్ వచ్చినాయి, విమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది, విమెన్ కెరీర్ ఓరియంటెడ్ అయిపోయారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్న ఈగో అన్నది మగోడితో సమానంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా రిలేటివ్ ఒక ఆవిడ, మావయ్య అత్తయ్య, మావయ్య ఆల్మోస్ట్ ఫిజికల్ అబ్యూస్ చేస్తారు. కానీ పాయింట్ ఏంటి, ఫిజికల్ అబ్యూస్ చేయటం అనేది ఆవిడికి అంత ప్రాబ్లమ్మా కూడా నాకు తెలియదు. ఎందుకంటే పర్సన్ ఈజ్ గెటింగ్ యూజ్డ్. అది భార్యని ఎలాగ చూస్తారు భర్తలో, అలా ఒక మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఏంటి నన్ను అంటాడా, నన్ను కొడతాడా అనే మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. ఇవాళ ఉన్న ఆడవాళ్ళు ఇంపాసిబుల్ అలా ఉండడం. ఎందుకంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ కేమ్ ఇన్ ఎవ్రీ విచ్ వే. ఎంత మీకు ఇండిపెండెన్స్ ఉంటే మీ టాలరెన్స్ లెవెల్ అంత తక్కువ ఉంటుంది. దాని తర్వాత సోషల్ ప్రెషర్ ఉంటుంది. డైవోర్స్ అయితే వాళ్ళు ఏమైనా అనుకుంటారా, వీళ్ళు ఏమైనా అనుకుంటారా, ఈ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. కానీ అప్పుడు ఎప్పుడైతే మీరు అలా కాంప్రమైజ్ అయ్యి ఒక పెళ్లిలో ఉన్నారో క్షణక్షణం నరకం అనుభవిస్తారు. కానీ ఇండిపెండెన్స్ ఉంటే కాంప్రమైజ్ అయ్యే తత్వం ఉండదు అన్నది, అది ఇట్స్ నాట్ యూనివర్సల్ కదా వర్మగారు. ఇప్పుడు యూనివర్సల్ అనేది అప్పుడు ఇండివిజువలిజం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇండివిజువలిస్టిక్, నేను చాలా స్ట్రాంగ్, రత్న కూడా చాలా స్ట్రాంగ్, అందుకని వీ హ్యావ్ ప్రాబ్లం. అప్పుడు నాకు తక్కువ అవ్వచ్చు, తనకి ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే నాకు లేకపోవచ్చు తనకు ఉండొచ్చు, లేకపోతే తనకు లేకపోవచ్చు నాకు ఉండదు. అప్పుడు ఆబ్వియస్లీ సిచ్యువేషన్ మారుతుంది. సో ఇండివిజువలిస్టిక్కి కౌంటర్ పార్ట్ ఏంటి మరి? కంటెంపరీ ఇండివిజువలిస్టిక్కి కౌంటర్ పార్ట్, ఇండివిజువలిస్టిక్ ఇస్ దానికి కౌంటర్ పార్ట్ ఈజ్ టు కాంప్రమైజ్ ఫర్ అదర్ పర్సన్ సేక్. సో ఇండివిజువలిస్టిక్కి కాంప్రమైజింగ్ సబ్మిషన్. మీరు అవతల పార్టీకి సబ్మిసివ్ అయిపోయారు అనుకోండి, హీఈస్ ద డామినెంట్, ఐ హావ్ సబ్మిసివ్ అంటే ప్రాబ్లం ఉండదు. ఇండివిజువలిస్టిక్కి బోర్ కొడుతుంది కదా. ఇది బోర్ మీరు ఎలా వేస్తారు? ఇండివిజువలిస్టిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఇంట్రెస్ట్ ఉన్నది అన్నది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మ్యారేజ్. ఇప్పుడు ఒకళ్ళు ఆడొక్కడే ఉండాలనుకుంటాడు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఓన్లీ రిలేటెడ్ టు మ్యారేజ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ టూ పీపుల్ హు డోంట్ వాంట్ టు బీ. ఇప్పుడు నేను నా కజిన్ ఉండేవాడు శేఖర్ అని. ఇప్పుడు శేఖర్కి మీ ఇద్దరం కొన్ని రోజులు కలిసి ఉన్నాం, కొన్ని ఇయర్స్. ఇప్పుడు శేఖరు నేను కాలు సోఫా మీద పెట్టి కూర్చుంటే, రాము కాలు తీయన్నాడు, ఎందుకంటే తనకి సోఫా పాడవుతుందని. నేనేమన్నాను, ద ఫర్నిచర్ ఈజ్ మేడ్ ఫర్ అవర్ కంఫర్ట్, వీఆర్ నాట్ మేడ్ ఫర్ ద ఫర్నిచర్స్ కంఫర్ట్. అది నా వ్యూ పాయింట్. అది నేను తను భార్యాభర్తలు కాదు, కానీ కామన్ పాయింట్ ఏంటి, మేమిద్దరం ఒకే ఫ్లాట్లో ఉన్నాం కాబట్టి ఈ పాయింట్స్ వస్తాయి. సో 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. So 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. So 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2 people living under the same roof is the actual primary problem. 2
మగవాడు భార్యాభర్తలు బెడ్రూమ్లో కూడా ఉంటారు, అది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఓకే, ఇంట్లోనే ప్రాబ్లం. చాలామందికి వాళ్ళ ఫ్యామిలీతో ఉండటం ఇష్టం ఉండదు. అంటే ఇష్టం ఉండదంటే వాళ్ళంటే హేటెడ్ అని కాదు, దే హ్యావ్ సమ్ వే ఆఫ్ థింకింగ్. భార్యాభర్తలు అంటే ఒకే బెడ్ మీద పడుకోవాలి, మళ్ళీ అదొకటి. యా, పెద్ద అంటే రాళ్ళు మోస్తున్నట్టు బాగోలేదు శివలింగం. అదే సార్, అది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఒకళ్ళు ఫీల్ అవ్వచ్చు, ఒకళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు, అది పర్సనాలిటీస్ మీద డిపెండ్ ఇందాక చెప్పాను. మరి వాళ్ళ మధ్య ప్రేమ ఉండొచ్చు కదా, అంటే దెల్ బి దట్ నేను ఉండొచ్చా ఉండలేదని చెప్పట్లేదు సార్. ఐఎమ్ గివింగ్ యూ ఎ రీజన్ ఫర్ వై మ్యారేజెస్ ఫెయిల్. ఉండొచ్చు కదా, ఉండాలి కదా అనేది పాయింట్ కాదు, ఎందుకు ఉండట్లేదు అనేది చెప్తున్నా. కానీ కాదు, ఇద్దరు మాడుకోవచ్చు కదా, అప్పుడు సప్న గారిని పిలిచి సలహా తీసుకోవచ్చు కదా అంటే దానికి నేను చెప్పను. నేను మై హోల్ ప్రెమైస్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఇస్ దట్ while there are via media solutions, is it right to look at marriage as a complete failing system? Are there any more intelligent models in the interim? ani chustunna what is suggested as a model, the only model which should work for two people is when they have a complete freedom to only meet when they want to. అది ఒకటే, ఇంకేం లేదు. ఎవరికి కావాల్సినప్పుడు అదొక కలవాలి. నాకు మిమ్మల్ని కావాలనిపిస్తే నేను అడుగుతా, మీరు వద్దన్నా నాకు ఓకే. మీకు కావాల్సినప్పుడు నన్ను అడుగుతారు, నేను వద్దన్నా మీకు ఓకే. దట్ ఈస్ గివింగ్ రెస్పెక్ట్ టు ద అదర్ పర్సన్స్ డిజైర్ అండ్ థింగ్. ఎప్పుడైతే మీరు ప్రెషర్ పెట్టి నేను మీ భార్యను కాబట్టి నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి, మీ భార్యను కాబట్టి నన్ను అక్కడ తీసుకెళ్ళాలి అంటే అక్కడ వస్తుంది ప్రాబ్లం. వారానికి ఒకసారి సినిమా, అదే ఒక అవుటింగ్. అక్కడ ఏంటంటే వాంటింగ్ టు డూ, హ్యావింగ్ టు డూ మధ్య డిఫరెన్స్. నాకుగా నేను తీసుకెళ్ళాలి అనుకోవటానికి, తీసుకెళ్తే పోతే ఇప్పుడు చంపుతుందిరా అని చెప్తానికి ఉన్న డిఫరెన్స్ అది. ఈ వాంటింగ్ టు డూకి ట్రిగ్గర్ పాయింట్ యూజువల్లీ ఏముంటుంది? వాంటింగ్ టు డూ ఇస్ మీ సెల్ఫ్ డిజైర్. అది సెల్ఫ్ డిజైర్, యువర్ సెల్ఫ్ థింకింగ్ అనేది యువర్ వాంటింగ్ టు డూ ఇట్. అంటే అది మీ హ్యాపీనెస్ కోసం చేస్తున్నారు. మీ హ్యాపీనెస్ నుంచి తన హ్యాపీనెస్ వస్తుంది. కానీ తన హ్యాపీనెస్ కోసం మీరు యాడ్ చేసినప్పుడు యూ ఫీల్ ద ప్రెషర్ అండ్ దట్ విల్ కీప్ బిల్డింగ్ అప్. అది కొంతకాలం అయ్యాక స్ఫోటనం. ఎస్, రైట్. యా, మీరు ఆ పాట తీసినప్పుడు ఐఎమ్ జస్ట్ వండరింగ్ మీ మైండ్ స్టేట్ ఎలా ఉంటుందో. ఏది? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. యా, వాట్ వాజ్ యువర్ మైండ్ స్టేట్ అసలు అప్పుడు? ఇప్పుడు అక్కడ ఆబ్వియస్లీ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫిల్మ్లో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఐ వాంటెడ్ టు బిల్డ్ సంథింగ్ సో దట్ ఇట్ విల్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. బట్ ఆ కైండ్ ఆఫ్ ఏ కాంటెక్స్ట్ ఇట్స్ నాట్ దట్ ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్ ఇన్ మీ. మేబీ నా కాలేజ్ టైంలో అంటే ఒక 2-3 years బిఫోర్ మ్యారేజ్ ఐ ప్రాబ్లీ వాజ్ ఇన్ దట్ మెంటల్ స్టేట్. అదే ఈ సరసాలు చాలు శ్రీవారు, ఐ మీన్ వాట్ ఎవర్ యూ కాల్ రొమాన్స్ ఆర్ లవ్ ఆర్ ఇంటెన్స్ లవ్. If you don't mind, can you share? Yeah, I told you, no? What is intense love to you? Intense love is when you feel that తను లేకపోతే నేను బతకలేను, బతికే వేస్ట్, అసలు తనతో ఉంటే చాలు నా జీవితం అనేది, దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఇంటెన్స్ లవ్, బికాస్ యు ఆర్ నెగేటింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అది సినిమా. అదే నాలో నేను ఒక సినిమా తీసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ తనకి నా మీద ప్రేమ ఉంటే తను కూడా, నాకు ఒక ఫిలింలో ఒక డైలాగ్ గుర్తుంది. కొడుకు అడుగుతున్నాడు మా ఫాదర్ని, ఎందుకు ఇడిపోయారు మీరు నా మదర్ అంటే, తను అంటాడు, సన్ వి డ్రూ పిక్చర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ మైండ్స్, ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ వీ కేమ్ టు నో దట్ వర్ జస్ట్ పిక్చర్స్, దట్ నాట్ రియల్ లైఫ్. యా, యాజ్ వన్ ఆఫ్ ద డిఫైనింగ్ లైన్స్ అబౌట్ మ్యారేజ్ నేను అన్నది. యూనో, ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు మనం చాలాసార్లు మన మనిషికి, మనకు ఒకళ్ళు ఎంత బాగా మనకు తెలిసినా కూడా ఎప్పుడో ఏదో అంటారు వాళ్ళు, అరే ఇలా ఆలోచిస్తారా అనిపిస్తుంది. అప్పుడు ఏంటి, మనలో ఎవ్వరం కూడా మన ట్రూ పర్సనాలిటీ ఎవరికి చెప్పం కంప్లీట్గా. అంటే కావాలని దాయటం కాదు, ఆ కాంటెక్స్ట్లో రాలేదు. యూ విల్ బి డిఫరెంట్, నాతో వేరేగా ఉంటారు, మీ ఫ్రెండ్తో వేరేగా ఉండొచ్చు, లేకపోతే మీ పిల్లలతో వేరుగా ఉండొచ్చు. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డిఫరెంట్ పర్సనాలిటీస్. ఆ పర్టికులర్ ఇంట్రాక్షన్లోనే ఆస్పెక్ట్స్ మనం బయటికి తీసుకొస్తాం. అది ఒక్కొక్కసారి అనుకోకుండా ఇక్కడ దగ్గర వస్తుంది. అప్పుడు సడన్లీ యూ స్టార్ట్ బిలీవింగ్ దట్ మేబీ ఇట్స్ నాట్ ట్రూ, నేను అనుకున్నది తనే కాదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో తను ఇష్టపడే పనుడిని ఫ్యామిలీ మెంబర్గా చూసుకోవడం మీద భార్య వచ్చి ఆడి మీద అరుస్తుంది అనే కాంటెక్స్ట్ వస్తే ఎవరు దాన్ని సాల్వ్ చేస్తారు, ఎలా చేస్తారు? ఎందుకంటే షీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ఎమోషన్. ఎందుకంటే తనకి ఫస్ట్ ఎంట్రీ అది. అవును, అతను పనుడే చెప్తే సరిపోతుంది కదా. అది చెప్తానమ్మా, అది 5 సార్లు చెప్పాను. ఇప్పుడు ఏది అంత ఈజీ కాదు.
ఎందుకంటే చెప్పటానికి కూడా ఇది వస్తుంది. చెప్తే ఏమనుకోండి, చాలాసార్లు ఫ్యామిలీలో ఎందుకు చెప్పుకోరంటే దే డోంట్ వాంట్ టు క్రియేట్ ఏ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. ఎనీబడి క్యాన్ టెల్ ఎనీబడి. మీరు ఎప్పుడైనా సరే మీ ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది చెప్పగలిగితే కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు లైఫ్లో. అది చెప్పలేరు. అదే 5 సార్లు చెప్పిన ఇది ఇప్పుడే. చెప్పగలగడం అన్నది పాయింట్, అదే పాయింట్. కాన్ఫ్లిక్ట్ ఉండదు కదా. కానీ చెప్పగలగకపోవటానికి కారణం ఏంటంటే అవతలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని తెలీదు. అది యాక్చువల్లీ ఇట్ క్యాన్ గో బ్యాడ్. చాలాసార్లు మీకు ఆర్గ్యుమెంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు అరుచుకుంటారు? ఎమోషన్లో ఉన్నప్పుడు ఎవ్వరు అవతల మనిషిని వినడు. అందుకే డిబేట్లో కూడా కరుచుకుంటూ ఉంటారు. ఎవరిని వినరు. వాళ్ళందరూ దే ఆర్ టాకింగ్ ఎమోషన్, నాట్ లాజిక్. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. భార్యాభర్తల మధ్యన గొడవ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా గొడవ అనేది బై డెఫినేషన్ దే డోంట్ లిసన్ టు లాజిక్. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు సపోజ్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అన్నట్టు తర్జన పడుతూ టగ్ ఆఫ్ వార్ అవుతున్న టైంలో ఫ్యామిలీస్ గురించి ఆలోచించాలంటారా, చించకూడదంటారా? ఫ్యామిలీస్ అనేది మళ్ళీ మనం ఒక జనరల్ వర్డ్ వాడుతున్నాం. అత్తగారు వేరు, మామగారు వేరు, ఎవరో చెల్లెలు వేరు, వాళ్ళందరూ వేరే వేరే పర్సనాలిటీస్. వాళ్ళందరికీ వేరే వేరే ఇవి ఉంటాయి. భార్యకి తన హస్బెండ్ చెల్లెలు నచ్చకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్. చెల్లెలకి నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరికో నచ్చవచ్చు. సో వాళ్ళందరూ వేరే వేరే వ్యక్తులు అయినప్పుడు ఒక ఫ్యామిలీ అని ఒక జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఇంట్లో డిఫరెన్స్ ఉంటుంది. పెళ్ళైపోయిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ, బికాస్ మెజారిటీ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఆల్రెడీ ఇన్ దిస్ సిస్టమ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫిక్షన్ ఉంది అని గ్రహించుకున్నారు. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ మీ దృష్టిలో? హలో చాలాసార్లు ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు కూడా, ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసే చాలామందికి ఉంటుంది అర్థం చేసుకోవాలి, ఇది సాల్వ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కానీ అది ఎందుకు వర్కౌట్ అవుతుందంటే ఎప్పుడైతే ఎమోషన్ అనేది ట్రిగర్ అయినప్పుడు మళ్ళీ లాజిక్ పోతుంది. ప్రతి మనిషిలో లాజిక్ ఉంటుంది. బట్ వెన్ ఎవర్ యూ గెట్ ఎమోషనల్లీ ఎఫెక్టెడ్, లాజిక్ అనేది బ్యాక్ సీట్ తీసుకుంటుంది. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. దాన్ని ఎవరేం చేయలేదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు క్షణక్షణం సినిమా అది రిలీజ్ అయ్యి పెద్ద ఫ్లాప్ అయింది సినిమా. ఆ టైంకి రత్నాకి ఆల్రెడీ ఈ శివ అంత పెద్ద హిట్ అయిపోయి ఆబ్వియస్లీ దట్ వాజ్ ఎ షాక్. ఈడలా డైరెక్టర్ అయ్యాడు అని. కానీ ఎందుకు అది? బికాజ్ షీ ఫెల్ట్ ఐ వాజ్ అ గుడ్ ఫర్ నథింగ్ స్టూడెంట్, విచ్ ఇస్ కరెక్ట్. నేను స్టూడెంట్గా బ్యాడు, నాకు వచ్చే జీతం మాకు అసలు సరిపోవట్లేదు. అండ్ నేనేమో చూస్తే మాట్లాడితే సినిమాకి వెళ్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్తూ ఉంటాను. ఐఎమ్ ఏ గుడ్ ఫర్ నథింగ్ బమ్ అనుకుంది, విచ్ ఇస్ కరెక్ట్ ఆల్సో. రేపు పొద్దున్న శివ హిట్ అయిన తర్వాత మారండొచ్చు. ఇప్పుడు నేను ఇన్ని ఫ్లాపులు తీసినప్పుడు శివ మాత్రం హిట్ అవుతుంది నాకేం తెలుసు? సో తను నా గురించి ఏమనుకుందో అది 100% కరెక్ట్. షీఈ్ రైట్ ఇన్ జస్టిఫైయింగ్. కానీ నా మైండ్లో నాకు నచ్చింది చేయగలుగుతాను, చేస్తున్నాను. అది చెయ్యాలా వద్దా అంటే దానికి అదేం చెప్పాలి? యాజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ నాకు నచ్చిందే నేను చేస్తున్నాను. ఇలా అయిపోయి శివ వచ్చి హిట్ అయింది. ఆబ్వియస్లీ విత్ వాజ్ అ సర్ప్రైజ్. ఓకే ఫైన్. దాని తర్వాత నాకు వచ్చిన అటెన్షన్ కానీ ఎంతమంది ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసి ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు తన చుట్టాలు ఎవరు వస్తారు, వాళ్ళు ఏదో ఫోటోలు దిగుతూ ఉంటారు, లేకపోతే ఏదో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన గాసిప్ పడుతారు. నాకు వాళ్ళంటే ఇష్టం ఉండదు. సపోజ్ నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తున్నా. కానీ తనకి ఎలా ఉంటుంది, వీడికి సక్సెస్ కొమ్ములు వచ్చేసినాయి, అందుకని మా చుట్టాలు వస్తే ఇలా ఎంత రూడ్గా మాట్లాడతాడా, లేకపోతే సరిగ్గా ఆన్సర్ చెప్పడా అని అనిపిస్తుంది కదా. అలా అనిపిస్తుంది తనకు కరెక్ట్. నేను మాట్లాడటం నా దృష్టిలో నాకు కరెక్ట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం దర్. ఇంకొకళ్ళ కోసం నా ఒక్క సెకండ్ కూడా నేను నా లైఫ్లో ఎప్పుడు కాంప్రమైజ్ చేయను కాబట్టి నేను ఆ స్టాండ్ తీసుకుంటాను. కానీ సొసైటీలో ఆల్వేస్ పీపుల్ కాంప్రమైజ్. తనేమనుకుంటాడు, వాళ్ళు ఏమనుకుంటారు అనే దాంట్లో మ్యాక్సిమం పీపుల్ బతుకుతారు. కాబట్టి నా టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది దే వోంట్ లైక్ ఇట్, విచ్ ఇస్ కరెక్ట్ ఇన్ దేర్ వ్యూ పాయింట్. అప్పుడు ఈ క్షణక్షణం ఫ్లాప్ అయినప్పుడు ఒకసారి ఏమైందంటే, ఈ నాకు ప్రొడ్యూసరు దేవి థియేటర్లు మాత్రం చాలా బాడుతుందండి, 3-4 థియేటర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాడు. దేవిలో 100 days ఆడుతున్నాడు. అప్పుడు మా అంకుల్ ఒక ఆయనకి ఏదో సమ్ హాస్పిటలైజ్ అయ్యారు. సో నేను రత్న వెళ్ళాం. వెళ్తే మా అంకుల్ అన్నారు, అది దేవిలో కూడా తీసేస్తున్నారంట అన్నాడు.
అంటే నేను ఇప్పుడే జస్ట్ ఒక 1 hour బ్యాక్ నాకు ప్రొడ్యూసర్ చెప్పాడు దేవిలో బ్రహ్మాండంగా ఆడుతుందని. దేవిలో ఎందుకు తీసేస్తున్నారు, ఎవరు చెప్పారు అంటే ఆ పేపర్లో చూసి, పేపర్లో నెక్స్ట్ వీక్ చేంజ్ అని ఏదో వచ్చింది సంథింగ్. వీళ్ళందరూ సైలెంట్గా చూస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఏదో ఫీల్ అయిపోతున్నాను. అందుకని నేనేం ఆలోచిస్తున్నా, ఆయన ఎందుకు అట్లా చెప్పాడు తీసేస్తామంటే అని నేను ఆలోచిస్తున్నాను. కానీ నా సైలెన్స్ వాళ్ళకు ఓకే. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ డే షూటింగ్ ఏదో చేస్తూ ఉంటే రత్న వచ్చి ఇలా భుజం మీద చేయబెట్టింది. ఏంటి, రాము షేక్ అయిపోయాడు అని తన ఉద్దేశం. షేక్ అయిపోయాడు అంత దారిలో ఉన్నప్పుడు నేను తనని సేద తీరుస్తున్నా అనే సినిమా తన మైండ్లో వేసుకుని ఆ కాంటెక్స్ట్లో సీన్ 1 ఇలా చేయబెట్టింది. ఈ లోపల నేను వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అదేంటి అలా చెప్పారంటే అది పొరపాటు అండి, అది వాళ్ళు బై మిస్టేక్ వేశారు, అది యాక్చువల్గా ఇవాళ కూడా హౌస్ఫుల్ అయిపోయింది మొత్తం, ఇట్ విల్ గో ఫర్ 100 days అని మళ్ళీ చెప్పాను అక్కడ. అది చెప్పిన తర్వాత ఈ సీన్ ఇది రత్నకు తెలీదు. నేను ఇది చేయి పెట్టగానే అక్కడ నాకు సోలో వైలిన్ బ్లాక్ అండ్ వైట్ సినిమా వచ్చి ఒక మ్యూజిక్ వినిపించింది. వినిపించి నేను రత్న డోంట్ వేస్ట్ యువర్ సింపతి, అది ఆల్రెడీ ఆడుతుంది, నేను సీన్ గురించి ఆలోచిస్తున్నాను కానీ నేను దుఃఖసాగరంలో మునిగిపోయి ఇక్కడ కూర్చోలేదన్న. విపరీతం కోపం వచ్చేసింది, విచ్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే నేను తన ఇంటెన్షన్, ఎందుకంటే నాకు ఎవరన్నా నా మీద సానుభూతి చూపించడం అంటే అసహ్యం ఉన్నారు, ఐ హేట్ ఇట్. ఓకే, అది నా పర్సనాలిటీ ట్రేట్. అది వేరే వాళ్ళు కోరుకోవచ్చు అని పట్టుకుని అప్పుడు తను ఇలా నన్ను హత్తుకుని అన్నిసార్లు అలాగే జరగవు రాము అని చెప్తే కొంతమందికి అది నచ్చవచ్చు, నాకు నచ్చదు. అప్పుడు నాకు నచ్చినప్పుడు నేను చెప్తాను, అది ఆ సెంటిమెంట్ అంత పక్కన పెట్టడం అని. కానీ అప్పుడు ఏంటి, నేను శాదీర్థం వస్తే ఎంత రూడ్గా మాట్లాడతాడా అని తను అనుకుంటుంది. కరెక్ట్, అది కూడా కరెక్ట్. సో ఇది నాకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్తోనే కొన్ని చెప్తున్నాను. అందరి ఫ్యామిలీస్తో జరిగేది వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో కొన్ని మార్పులతో ఈ సేమ్ ఇదే జరుగుతుంది, ఇంకేం జరగదు. ఇలాంటివే రిపీట్ అవుతూ ఉంటాయి. and then it reach a critical point. సో ఇది బంధించబడ్డ వ్యవస్థ, ఐ నీడ్ మై రోడ్ టు ఫ్రీడమ్, మై విండో టు జంప్ అవుట్ అనే ఆ డిఫైనింగ్ మూమెంట్ మీకు ఎప్పుడు? ఐ థింక్ ప్రతి ఒక్కళ్ళకి ఆ క్రిటికల్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు అయితే అవుతుంది చూసుకుందాం తర్వాత చేద్దాం అదే అని ఒక అక్కడ ఉన్న డామినెంట్ పర్సనాలిటీ బట్టి మీకున్న ఫియర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన ఏం చేసినా 9 ఇంటికి వచ్చేయాలి అని వాళ్ళ భార్య ఒక రూల్ పెట్టింది. సో అతను ఎక్కడున్నా ఏం చేసినా 9 వెళ్ళిపోతాడు ఇంటికి. ఎందుకు వెళ్ళిపోతాడు, ప్రెషర్ ఫీల్ అవుతాడు తను. కానీ ఇది లేకపోతే ఇంట్లో జరిగే గొడవ ఐ కాంట్ టేక్ ఇట్ అని. అప్పుడు ఆ కాంటెక్స్ట్లో అతను అలా చేయొచ్చు. ఇంకోటి నేను రాకపోతే ఏంటంట, ఏం చేస్తావు అని ఇంకొకటి అనొచ్చు. సో ఎవ్రీ పర్సన్ విల్ రియాక్ట్ డిఫరెంట్లీ, అగైన్ డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ఆల్ స్ట్రెంగ్త్ ఆఫ్ దేర్ ఇండివిజువాలిటీ. సో నేను ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ మాటలు కూడా లేవు, అబ్సల్యూట్లీ నోబడీ ఈజ్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్. అలాంటి ఒక క్రిటికల్ పాయింట్ వచ్చినప్పుడు ఎందుకు కంటిన్యూస్గా సఫర్ అవ్వాల్సిన అవసరం ఏంటి, ఎందుకు అన్నప్పుడు ఏ పర్సన్ విల్ టేక్ ఎ డెసిషన్. మాటలు కూడా లేవంటే లిటరలీ నో మాట. లిటరలీ, యా, ఆఫ్ కోర్స్. అండ్ దట్ హ్యాపెన్స్ ఇన్ మెనీ కపుల్స్. యా, బట్ చాలామంది ఆఫ్టర్ దట్ మళ్ళీ మాటలు ఉంటాయి. అది ఉండొచ్చు, నేను అదే అంటున్నాను. మీకు ప్రాసెసెస్లో ఉంటాయి. ఎందుకంటే విడిపోయాక ఎందుకు ఉంటాయంటే మీకు ప్రెషర్ లేదు ఇప్పుడు. దెన్ యూర్ ఓన్లీ మీటింగ్ వెన్ యూ వాంట్ టు, ఫర్ వాట్ ఎవర్ రీజన్. మీ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రెషర్ మనన వస్తుంది. మాట్లాడుకోవటం అంటే శత్రుత్వంతో కాదు. ఎప్పుడైతే మీరు ఆ ప్రెషర్ సిచ్యువేషన్ తీసేస్తారో యూ విల్ బికమ్ నార్మల్ అగైన్. యా, ఇప్పుడు నాకు రత్నకి నార్మల్ రిలేషన్షిప్. ఎందుకు నార్మల్, తనకి నా మీద ఎక్స్పెక్టేషన్ లేదు, నాకు తన మీద లేదు. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. యా, దిస్ ఇస్ ద పాయింట్. యా, అది చెప్తున్నాను. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ వన్ స్టెప్ ఫర్దర్. మీరు అంతటా మీరే మీ అత్యంత వ్యక్తిగత విషయం బయట పెట్టారు కాబట్టి, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ లేకపోయినా అసలు ఓరియంటేషన్, ఒక ఇంక్లినేషన్ టు ఇంటరాక్ట్ ఏమైనా ఉంటుందా అంటే? నో, అది కూడా ఉండదు. సో ఇట్స్ గ్రౌండ్ జీరో బేసి. ఎందుకంటే నాకు ఒకటి ఏంటంటే ఒక ట్రైట్ నాలో ఉంది. ఎనీథింగ్ విచ్ ఈజ్ నెగటివ్, ఎనీథింగ్ నాకు
ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే జరిగిందో అది వైపౌట్ అయిపోతుంది నా మైండ్లో. బికాస్ ఐ ఓన్లీ వాంట్ టు ఫీల్ ఎ హై ఆల్ ద టైమ్. ఇప్పుడు నాకు జరిగిన ఒక ఎక్సైటింగ్ థింగో లేకపోతే ఒక మూమెంటో ఇలాంటి అన్నీ నాకు గుర్తుంటాయి, కానీ ఎనీథింగ్ విచ్ క్రియేటెడ్ ఎ ప్రెషర్ ఇన్ మీ అది అసలు ఇట్ జస్ట్ వైప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్. నాకు అసలు మొత్తం అంటే ఇప్పుడు ఇలాంటి డ్రమాటిక్ మూమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం కాజ్ చేసింది అని ఉంటే కానీ I don't remember anything else. I don't remember a single pleasant moment. You don't remember the pain that came with it? Pain, I can understand her pain. So because I never felt pain. Appudu kuda? No, because basically I am a highly intelligent guy. Anybody who's intelligent will never let emotion overcome. Pain cause emotion. మీరు హర్ట్ అవుతారు. హర్ట్ ఎప్పుడు అవుతారు? మీరు రైట్ అయిన ఫీల్ అయినప్పుడు అవుతారు. నేను ఎంత రైట్గా ఉంటే ఈడంత రాంగ్గా చేస్తున్నాడా అనే దాంట్లోంచి మీకు ఒక పెయిన్ అనేది వస్తుంది, ఎమోషనల్ పెయిన్. నేను రైట్ రాంగ్ అనేది లేవు, దిస్ ఈజ్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనే దాంట్లో లాజిక్లో ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు పెయిన్ ఉండదు. యా, సో అప్పుడు ఆ కాంటెక్స్లో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. క్షణక్షణం నేను ఎప్పుడు శ్రీదేవి గారికి విపరీతమైన ఫ్యాన్ ఆబ్వియస్లీ. అండ్ రత్న యూస్ టు ఆల్వేస్ జోక్ నాకు, నేను ఏంజిల్ సినిమా వస్తుంది కదా ఫ్రైడే వెళ్తున్నావా ఇలా, అండ్ షీ యూస్ టు బి డన్ ఇన్ అమ్యూజ్మెంట్ అండ్ ఫన్. ఎందుకు శ్రీదేవి గారి అమ్మాయి అయినా కూడా వీడి ముఖానికి శ్రీదేవి ఎక్కడ దొరుకుతుంది అనే దాంట్లో ఒక కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు మీ భర్తకి సపోజ్ ఎవరో ఒక రాక్ స్టార్ ఇష్టం అనుకోండి, మీకు కాదు బాధ కాదు, మీకు యూ విల్ బి అమ్యూజ్డ్, ఎందుకు దొరకదని తెలుసు కాబట్టి. కానీ మీ పక్కింటి ఆవిడంటే ఇష్టం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే యాక్సెస్ దగ్గర ఉంది పక్కన, పక్కింటి ఆవిడ భలే ఉంటుంది అంటే చచ్చిపోతారు పట్టుకొని నేను. సో అప్పుడు ఆ కాంటెక్స్లో ఏమైంది ఇక్కడ, ఎప్పుడైతే నేను శివ అయిపోయి క్షణక్షణం స్టార్ట్ అయిందో శ్రీదేవి గారిది నాది ఫుడ్ వస్తుంది పక్కన. శ్రీదేవి గారు రాము గారి సినిమా చేస్తున్న ఏదో ఆవిడేదో వచ్చిన కోట్ వస్తుంది. ఇలాంటివి చూసి రత్నకి ఒక టైంలో క్షణక్షణం సినిమా చేస్తున్నప్పుడు ఆవిడ ఫోన్ చేశారు ల్యాండ్లైన్లో, నాకు నేను ఇంట్లో లేదు, రాత్రి 10 o'clock ఇప్పుడు. సో ఈ రత్న నేను ఇంటికి వచ్చిన తర్వాత రత్న మీ ఏంజిల్ ఫోన్ చేసిన, నేను ఇప్పటికి కూడా నాకు అంత పరిచయం అండి, నేను ఎప్పుడు చేసింది అలా మాట్లాడను, నేను ఎప్పుడు శ్రీదేవి గారు అంటాను, మీరు ఎప్పుడైనా గమనించండి, ఆల్వేస్ ఐ స్పీక్ అబౌట్ విమెన్ విత్ గ్రేట్ రెస్పెక్ట్. మీ ఏంజిల్ ఫోన్ చేసింది అంటే ఎవరేంటంటే అదే ఆ శ్రీదేవి అని నాకు కోపం వచ్చింది. ఈ శ్రీదేవి గారిని ఏంటి చేసింది అది అంటాం అని, ఏంటి అలా అయితే ఏంటి అని రాత్రి ఫోన్ అంటే నాకు జస్ట్ డోంట్, అంటే ఆబ్వియస్లీ అంతకు ముందు కూడా ఏదో జరిగింది జస్ట్ ఫర్గెట్ అని. దాని తర్వాత ఇద్దరం బెడ్ మీద పడుకోం, కొంచెంసేపు భోజనం అంతా అయ్యాక, కొంచెంసేపు అయ్యాక ఎందుకు అంత లేట్గా ఫోన్ చేసిన. సో నేను ఎందుకు ఫోన్ చేయలేదు అంటే, నేను వచ్చినప్పటికే 11:30 అయింది, ఆ పాటికి ఆవిడ పడుకుని ఉంటారని నేను చేయలే. ఎందుకు అంత లేట్గా ఫోన్ చేసిందంటే, ఏమో నాకేం తెలుస్తున్నారు మరి ఏంటి మరి 10:30కి చేయటం ఏంటి ఫోన్. అప్పుడు నాకు సడన్గా ఇది నాకు ఏదైనా అఫేర్ ఉందని అనుకుంటుందా అని ఒక థాట్ వచ్చింది. అది నాకు బెడ్ మీద లేచి డాన్స్ చేయలేను, ఎందుకంటే ఎవరైనా ప్రపంచంలో నాకు శ్రీదేవి అఫేర్ ఉందని నమ్మారంటే నాకు అంతకన్నా ఆనందం ఏం కావాలి అనేది నా పాయింట్. అఫ్కోర్స్ అది నా మైండ్లో ఉన్న ఆలోచన. అప్పుడు నేనేమన్నానంటే, ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటా ఉన్నాంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. మన ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్, నేను ఎవరితోనే అఫేర్ ఉందని అనుకున్నాను ఫర్ సెకండ్, ఉందనుకుందాం ఒకసారి. ఏంటి అఫేర్ అంటే, ఒక ఫిజికల్ టచ్, ఫిజికల్ ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ నువ్వు నన్ను బలవంతంగా ఆపేయచ్చు వెళ్ళకుండా, ఇంకోళ్ళకి అఫేర్ పెట్టుకోకూడదని. నేను నీతో ఉండి నిన్ను తను ఊహించుకుంటే అప్పుడేంటి, ఎందుకంటే యాక్ట్ అనేది ఫిజికల్ దాంట్లో ఉండదు, మైండ్లో ఉంటుంది. అప్పుడు ఒక చిన్న పిల్లోడు
ఒక ఉమెన్ బ్రెస్ట్ని ముట్టుకుంటే తను ఏం ఫీల్ అవుతుంది. మగోడు ఎదిగిన పెట్టుకుంటే ఫీల్ అవుతుంది, నెగిటివ్ అని పాజిటివ్ అని. ఎందుకు అది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫింగర్ అండ్ ఫ్లెష్ ఇది సేమ్ ఉంటుంది. చైల్డ్లో ఉన్న ఇంటెంట్ వేరే ఉంటుంది, ఎదిగిన మగాళ్ళలో ఉన్న ఇంటెంట్ వేరే ఉంటుంది. యూఆర్ కనెక్టింగ్ టు ద ఇంటెంట్. అది ఆ పాయింట్లో నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, మళ్ళీ శ్రీదేవికి వెళ్ళను, నీతోనే ఉండి నిన్ను శ్రీదేవిలా ఊహించుకుంటాను, ఓకేనా అంటే టపామని చెంప మీద కొట్టిందని. అండ్ విచ్ ఐ థింక్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు అది నేను చెప్తున్నా, ఎమోషన్కి లాజిక్కి ఉన్న ఫండమెంటల్ రిలేషన్షిప్ అది. యూనో అప్పుడు ఈ చెంప మీద కొట్టిన దానికి అన్ ఎక్స్ప్రెషన్, బికాజ్ నో ఉమెన్ క్యాన్ టేక్ ఇట్. ఇప్పుడు నేను మీతో ఉండి నేను వేరే పేరుతో పిలిచినా లేకపోతే వేరేగా ఊహించినా అంతకన్నా మీకు ఇన్సల్ట్ ఏముంటుంది? ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక ఐడెంటిటీ లాస్ అది బేసిక్గా. యూనో అప్పుడు వైలెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా సరే మీకు లాజిక్తో డిప్లొమసీతో టాక్లో జరగనప్పుడే వైలెన్స్ వస్తుంది. కంట్రీస్ మధ్యన కానీ భార్యాభర్తల మధ్య కానీ. ఏం మా కాశ్మీర్ వచ్చిండి ఇక్కడికి, అది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది, కానీ అలా చేస్తే ఇలా దాని తర్వాత ట్యాంకులు తీసుకురండి అంటారు. అది సో ఆల్ వైలెన్స్ హ్యాపెన్స్ ఓన్లీ అంటే ఇప్పుడు ఇది వైలెన్స్ అని అంటలా, ఐఎమ్ నాట్ కేటగరైజింగ్ ఇట్ యాజ్ దట్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్. సో నన్ను కొట్టి షీ స్టార్ట్స్ క్రైంగ్. అది పాయింట్. నేను అలా క్వైట్గా ఉంచాను, ఎందుకంటే నాకు లాజిక్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఎమోషనల్గా వెళ్ళాను. సో రత్నాకి నేను కంటిన్యూస్ టార్చర్ అసలు నా ఎగ్జిస్టెన్స్. నాకేంటి ఓన్లీ తనతో ఉన్నప్పుడు, నేను తను లేకుండా నేను బయట ఉన్నప్పుడు నేను చాలా సూపర్ హ్యాపీగా ఉండేవాడిని. రత్నాకి నేను ఉన్నా లేకపోయినా కూడా టార్చర్, ఎందుకంటే మై వెరీ ఐడియా ఆఫ్ మీ విచ్ ఈస్ బౌండ్ టు రీచ్ దట్ పాయింట్ వాట్ ఎవర్. యా బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వీవ్ నెవర్ స్పోకెన్ సో ఓపెన్లీ సార్. రాము గారు, ఒక లాంగ్ అసోసియేషన్ తర్వాత జస్ట్ కోహాబిటేషన్ ఇంత ప్రెషర్ తీసుకొస్తుంది అనే ఒక విషయం చాలా భయానకంగా ఉంది వినడానికి. అంటే ఒక మనిషిని అంతగా ఇష్టపడిన తర్వాత, అంటే మీ ఇద్దరు కాంటెక్స్టే కాదు, చాలా మంది కాంటెక్స్లో. సో ఐఎమ్ జస్ట్ వండరింగ్ అసలు ఇఫ్ దట్ 6 years ఆర్ దట్ 4 years ఆర్ 3 years ఆర్ 2 years ఈజ్ ఎనీథింగ్ ఆర్ అది భ్రమ, లేకపోతే అది చెప్తున్నాను. మీరు ముందుకున్న అరేంజ్ మ్యారేజ్ అన్నా లవ్ మ్యారేజ్ అన్నా ఫండమెంటల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ విత్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కడి నుంచి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ రత్నాకి నా పెళ్ళైనప్పుడు నేను డైరెక్టర్ కాదు, ఐ వాజ్ ఫైనాన్షియలీ చాలా వీక్. అప్పుడు ఆ టైంలో మా ఫాదర్ శాలరీ 2000 ఉంటే నాది 800 రూపీస్ అంత ఉంది. 800 రూపీస్ ఈజ్ నథింగ్. ఇంకోటి ఫ్యూచర్ ఇస్ లుకింగ్ బ్లీక్. దీని తర్వాత పోనీ వీడు పైకి వస్తాడా, వచ్చే ఛాన్స్ ఉందా అంటే అది లేదు. అలాంటప్పుడు ఒక రెస్పాన్సిబుల్ వైఫ్గా తను టెన్షన్ ఫీల్ అవటం ఎందుకు తప్పు? 100%. సో తను షీ ఆల్మోస్ట్ ఫెల్ట్ అంతే కదా, ఫెయిల్డ్ థింగ్. అంటే అసలు ఏమవుతుందో, ఈడేమవుతాడో, మన కుటుంబం ఏమవుతుందో, రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే ఏంటి ఆ పరిస్థితి అనే దాంట్లోకి తను వచ్చింది. అది 100% కరెక్ట్ తను రావటం కూడా. సో డూ యూ ఫీల్ దట్ సో కాల్డ్ అండర్ కరెంట్ డిస్రెస్పెక్ట్ ఆర్ వాట్ ఎవర్ came from the fact that disrespect అని నేను అన్నాను, because she had every reason to believe that, and logically నేను తప్పు. అక్కడ తప్పేంటి? ఏ కాంటెక్స్లో వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఏ హస్బెండ్, వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఏ ఫాదర్, వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ పర్సన్. రోల్ ప్లేలో తన ఎక్స్పెక్టేషన్ కరెక్టు, నాది తప్పు. కానీ దట్ ఈస్ వేర్ ఐమ్ టాకింగ్ అబౌట్ పర్సన్. నేనేంటి, నేను బతికినట్టు నా ఇష్టం వచ్చినట్టు బతకపోతే బతకటం అవసరమే లేదు. అలాంటప్పుడు ఏంటి, నా అలాంటి పెళ్లి చేసుకోకూడదు. సో ఐ డిఫాల్టెడ్ ఆన్ ద మ్యారేజ్. రత్న తప్పలేదు, నా తప్పు. ఎందుకంటే ఐఎమ్ మోర్ ఇంటెలిజెంట్ గాయ్ ఇన్ ద కాంటెక్స్ట్ అట్లీస్ట్. అప్పుడు ఐ షుడ్ హ్యావ్ రియలైజ్డ్ ఏ మ్యారేజ్ విత్ మీ వోంట్ వర్క్, విచ్ ఈస్ ద రీజన్ ఇట్స్ మై 100% ఫాల్ట్. యూనో బట్ ఫాల్ట్ అని తెలుసుకున్నంత మాత్రాన యూ కాంట్ అమెండ్ ఇట్, బికాస్ యూ కెనాట్. అంటే అప్పుడు మీ ఫీలింగ్ లేకుండా, మీకు ఒక హ్యాపీనెస్ లేకుండా, కేవలం మీ మిస్టేక్ అని తెలిసినా కూడా ఎలా ఉండగలుగుతారు? ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను లుక్ బ్యాక్ చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇది అని. కానీ ఇఫ్ ఐ యామ్ సిట్టింగ్ విత్ హర్ అట్ దట్ టైం, ఆ టైంలో అదే రూమ్లో అదే ఉన్నప్పుడు మేము మాట్లాడుకుంటున్నప్పుడు అది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈవెన్ ప్రెజెంట్లో ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాను అనుకోండి, నాకేంటంటే ఇక మామూలు ఫ్యామిలీ కాన్వర్జేషన్స్ అసలు నాకు ఎక్కువ, అసలు నాకు ఏం మాట్లాడాలో తెలియదు, నాకు ఏం వినాలో తెలియదు.
ఎందుకంటే నేను నా మాలోకంలో నేను ఉంటాను. అప్పుడు ఏంటి మ్యాక్సిమం నేను ఎప్పుడు వెళ్ళినా ఏమడుగుతాను, మళ్ళీ ఆ చిన్న ఏం చేస్తున్నారు, పెద్ద ఈ కాన్వర్సేషన్ తప్పిస్తే నాకు వేరే కాన్వర్సేషన్ ఏం మాట్లాడో తెలియదు నాకు. నేను సగం సార్లు ఆన్సర్ కూడా అయినా యూనో. కానీ ఏంటి ఇప్పుడు అట్లీస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ మనం ముందే చెప్పేస్తాను నేను. నాకు ఫ్యామిలీ ఇప్పుడు నన్ను మదర్కి చెప్తాను, నేను ఎలాంటి మా సిస్టర్కి చెప్తాను, అందరికీ తెలుసు. అప్పుడు ఏంటి కొంతకాలానికి ఈ టైపు ఇంతే అనుకోని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండదు నా మీద. సో ద కీ కాజ్ ఇస్ ఎక్స్పెక్టేషన్. మీరు అలా అంటారు. సేమ్ థింగ్ నేను అన్ని మళ్ళీ చదవదు. సేమ్ థింగ్ ఐ డూ విత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్ ఇస్ దర్. ఇప్పుడు తనకి కూతురు పుట్టిన తర్వాత ఈ మధ్యన నాకు ఇంటర్వ్యూలు అడిగారు, మీ డాటర్ పేరు ఏంటంటే నాకు తెలియదు, నిజంగా తెలీదు. ఐ డోంట్ రిమెంబర్. నాకు ఏదో ఎప్పుడు అయినప్పుడు చెప్పుంటారు. ఐ జస్ట్ డోంట్ రికాల్. అది నా ఎవరో రేవతికి పంపారు ఆ వీడియో క్లిప్. అంటే తను ఒక మెసేజ్ పెట్టింది, ఐఎమ్ గ్లాడ్ యూ డింట్ రిమెంబర్ అని, వాట్ ఎవర్ ఇట్ మీన్స్. కానీ నా పాయింట్ ఏంటి, ఇప్పటికీ నేను అంత ఆనెస్ట్గా చెప్పడం వలన వాళ్ళు దే రిజైన్ టు మీ. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన పెళ్ళి అయినప్పటి నుంచి రేవతి హస్బెండ్ ప్రణవ్ ఉన్నారు. కానీ ఐ డోంట్ థింక్ మొత్తం కంబైన్ టైంలో నేను 10 minutes మాట్లాడున్నాను ఇంతవరకు. ఎందుకు మాట్లాడినంటే హీస్ టూ గుడ్ ఎ పర్సన్ అండ్ గుడ్ పీపుల్ బోర్ మీ. నేను ఎంతసేపు కాప్స్ తోటి, గ్యాంగ్స్టర్స్ తోటి, వీళ్ళతోటి, అతోటి క్రిమినల్స్తో కూర్చుని గంటల తరబడి రాత్రి 2 వరకు కూర్చుంటాను. ఎందుకంటే ఐ గెట్ ఎక్సైటెడ్ బై ఎక్స్ట్రీమ్ పీపుల్. ఎవరో మంచిగా చదివి చాలా మంచిగా పాస్ అయ్యి ఆ పూర్ పీపుల్ అందరికీ వైద్యం చేస్తున్నారంటే నా జోలికి వెళ్ళను నేను అసలు. సో కానీ అట్లీస్ట్ దే నో దట్స్ మీ. సో ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో అది కల్టివేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవతికి ఏదో జరిగింది, ఐ డోంట్ రిమెంబర్, ఇది జరుగుతుంది ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నేను హైదరాబాద్ టైమ్స్కి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ టైంలో దాంట్లో ఫ్రంట్ పేజ్ నా ఇంటర్వ్యూలో వాట్ ఆర్ యూ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ అంటే ఐఎమ్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ మై పాన్ కలెక్షన్ ఇచ్చిన ఆన్సర్. దట్ హెడ్లైన్ పెట్టాడు. అది నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ టైం అది ఉంది అక్కడ హైదరాబాద్ టైమ్స్ అని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పాన్ కలెక్షన్ రామ్గోపాల్ అని ఉంది. ఇది ఎక్కడ వాళ్ళు అంటే వాట్ ఎవర్ దే ఆర్ కాల్డ్ ఎంగేజ్మెంట్ కాదు, వాళ్ళు మా ఇంట్లో రేవతి, ఐ హేట్ దోస్ వర్డ్స్ అందుకని చెప్తున్నా. రేవతీస్ ఇన్లో పేపర్ ఉంది. ఇప్పుడు దాన్ని చూసి నేనేం అనుకోలేదు, కానీ వాళ్ళకి ఎంత ఎంబారెసింగ్ ఉంటుంది. కాకపోతే ఈ చాలాసార్లు జరిగినాయి కాబట్టి ఓవర్ ద ఇయర్స్ మా మదర్ వాళ్ళందరూ కూడా ఈడో టైపు ఈయన అలా వదిలేయండి అని దాంట్లోకి వచ్చారు థ్యాంక్ఫుల్లీ. ఇప్పుడు సేమ్ థింగ్ నేను ఇప్పుడు నాకున్న అఫేర్తో ఏ అమ్మాయినా అదే చెప్తాను. నాకు ఎమోషన్ రిలేషన్షిప్ అనేది లేదు. నేను చూడటం తప్పిస్తే నీ మాటలు నేను వినను. నీకు ఇష్టమయ్యే టాపిక్లు నాకు బోరు కొడతాయి. ఈ ముందే చెప్పేస్తాను మొత్తం. అప్పుడు ఎందుకని ఎప్పుడైతే మీరు ముందే అంతా చెప్పేసారో ఎక్స్పెక్టేషన్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. అందుకనే ఇప్పుడు నేను ఈ మధ్యన మల్టిపుల్ అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నది కూడా ఐ లెర్న్డ్. అందుకని మీకు ఎందుకు చెప్పాను కదా, 4 భార్యలు ఉంటే ఏం ప్రాబ్లం ఉండదని ఆ పద్ధతికి వచ్చాయి ఇప్పుడు. అంటే ఓటీటీ యాప్స్ లాగా నెట్ఫ్లిక్స్లో సినిమా బాగాలేకపోతే ఎప్పుడైతే నంబర్ ఎక్కువయ్యారో ఎవరికి ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఒక్కరితో ఉంటేనే వస్తుంది ప్రాబ్లం ఎప్పుడైనా. ఇది విన్నవాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మైండ్లో అని ఐఎమ్ వండరింగ్ అనమాట. వాళ్ళ కర్మ ప్రతిదానికి. బట్ సీక్రెట్లీ సీరియస్లీ స్పీకింగ్ అబౌట్ మ్యారేజ్, ఐ ట్రూలీ బిలీవ్ అంటే ఇప్పుడు మదరింగ్ ఇన్స్టింక్ట్ అనేది ఒక పిల్లోడు పుట్టించాలి అనేది ఎంత స్ట్రాంగ్గా అంటే ఒక న్యాచురల్ ప్రాసెస్ వేరు, కావాలి అనుకోవటం వేరు. నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు అంటే టైమింగ్ నాకు సరిగ్గా గుర్తులేదు. శివ బ్రేక్ రావటానికి రేవతి పుట్ట ఆల్మోస్ట్ అంటే రత్న ప్రెగ్నెంట్ అవడం అలాంటి 2 ఒకేసారి జరిగినాయి అరౌండ్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు ఎవరో ఒక డైరెక్టరు, నాకు తెలిసిన డైరెక్టరు కంగ్రాట్స్ అన్నారు, థ్యాంక్స్ అండి. అది మాట్లాడుతున్నప్పుడు ఐ న్యూ ఈస్ టాకింగ్ అబౌట్ రత్న గెటింగ్ ప్రెగ్నెంట్. నేనేమో శివాగా అనుకున్నాను.
యా అసలు నాకంటే ఇది నాకు అసలు స్కీమ్లోనే లేదు. ఇంకోటి ఫస్ట్ టైం అసలు నేను రేవతి పుట్టిన హాస్పిటల్కి వెళ్తే ఐ వాజ్ ఫీలింగ్ స్ట్రేంజ్. అంటే అసలు ఆల్మోస్ట్ నాకు అంటే ఇప్పుడు నా కూతురు పుట్టింది అని అప్పుడంటే మా కాలనీలో అజయ్ అని ఒకడు ఉన్నాడు. ఆడొచ్చి ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ద డాటర్, కంగ్రాచులేట్ మీ అన్నాడు. ఏమో ఏంటంటే సుబ్బారావు, ఇప్పుడు ప్రతి జీవి పుట్టించగలుగుతుంది, చీమ కూడా పుట్టించగలుగుతుంది. అప్పుడు దానికి నువ్వు పెద్ద ఫీల్ అయిపోయాం, బ్లెస్డ్ విత్ ఏ డాటర్ అండ్ బ్లెస్డ్ విత్ ఏ సన్ అంటే ఏదో నువ్వేదో ఘనకార్యం చేసేసినట్టు. అది ఐ కుడ్ నెవర్ కనెక్ట్ టు దట్ ఎమోషన్. సో టుడే రేవతి ఐ రెస్పెక్ట్ హర్ ఎ లాట్, యూనో, నాట్ బికాస్ షీస్ మై డాటర్, యాజ్ అన్ ఇండివిజువల్. రేవతి నా కూతురైనా అవ్వకపోయినా నాకు ఇదే ఫీలింగ్ ఉండేది యాజ్ అ పర్సన్ ఇఫ్ ఐ నో హర్, యూనో. కానీ ఎవరో నాకు రిలేషన్ అన్నంత మాత్రాన నాకు అది ఉండదు. unless I connect to them as a person, as an individual. Yeah. సో ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, నాకు అసలు వైప్ అవుట్ అయిపోయింది. ఇన్ స్పైట్ ఆఫ్ మీ అండర్స్టాండింగ్, నేను జెన్యున్లీ బిలీవ్ నా మిస్టేక్, నేను మ్యారేజ్ చేసుకోవడం. రత్నాన్ని నేను మోసం చేశాను. ఎందుకు మోసం చేశాను? మోసం అనేది ఇంటెన్షనల్లా లేకపోతే నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఐ బిలీవ్ ఐఎమ్ ఏ వెరీ స్మార్ట్ పర్సన్. నాకు అంత తెలిసి మ్యారేజ్ వర్కౌట్ అవ్వదు అని నేను గేజ్ చేయలేకపోవటం అనేది నా దట్ ఈస్ మై మోసం. ఎలా అవుతుంది? అది తప్పు అవుతుంది అయితే వాట్ ఎవర్ అంటే మోసం అంటే బికాస్ ద పాయింట్, మీరు మిస్టేక్తో చేసిన ఒక మనిషికి అంత సఫరింగ్ వచ్చింది. సో ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ ఫర్ దట్. అది నేను చెప్పేది. మిస్టేక్ అనేది ఇట్ ఇస్ జస్ట్ ఎ క్యాజువల్ థింగ్, ఏదో జరిగింది అయిపోయింది. Did you communicate this to her? I did. Maybe not in so many words, but yes, over a period of time. అంటే ఇప్పుడు ఇది కూడా ప్రాసెస్లోనే. ఈవెన్ ఐ ట్రై టు కాంప్రమైజ్, ఐ ట్రై టు డూ ఇట్. కానీ అది ఇట్స్ థియరిటికల్గా కూర్చుని ఇష్యూ లేనప్పుడు మాట్లాడటానికి, ఇష్యూ జరుగుతున్నప్పుడు చెప్పడానికి దర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అదొక పాయింట్. రెండోది ఏంటంటే, ఇది ఎప్పుడైతే ఒక క్యుములేటివ్ పీరియడ్ రీచ్ అయిందో ఐ ఆల్సో స్టార్ట్ హ్యావింగ్ అఫైర్స్. That will further complicate the process. You know, ఎందుకంటే you shifted. No, yeah, correct. So నా లైఫ్లో జరుగుతున్న దాని గ్యాప్ని ఫిల్ చేయడానికి if I'm taking something else, and then obviously that will also be an issue, which in anybody's case, నా కేసు అని కాదు. Yeah. కానీ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ మీన్ దిస్ ఇస్ సో క్లోజ్ టు యువర్ లైఫ్ అండ్ హార్ట్. ఐ డోంట్ నో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. సో నేను అసలు ఫీల్ అవ్వట్లా, ఎందుకంటే ఐ టేక్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ మై, అంటే నేను చాలా ఫ్లాప్లు తీసాను, అలాగే ఇది ఒక ఫ్లాప్. యా, నేను మల్టిపుల్ ఫ్లాప్స్ తీసాను లైఫ్లో, బోత్ ఇన్ ఫిల్మ్స్ అండ్ పర్సనల్ లైఫ్. రత్న విషయంలో నేను ఒక్కనే ఫ్లాప్ అయి ఉంటాను, అట్లీస్ట్ టు మై నాలెడ్జ్. ఇదంతా వినేసి మీ అభిమానుల సంఘం వచ్చి శ్రావణ మాసంలో మీకు ఒక మంచి పిల్లని తీసి పెళ్లి చేస్తానంటే ఏం చేస్తాను? బికాస్ ఐ టోల్డ్ యూ, మ్యారేజ్ బై డెఫినేషన్ డజంట్ వర్క్ ఫర్ మీ. మ్యారేజ్ అనేదానికి నేను ఇచ్చి ఒకే ఒక సింపుల్ డెఫినేషన్, టు లివ్ అండర్ ద సేమ్ రూఫ్. డజంట్ వర్క్ ఫర్ యూ. డజంట్ వర్క్. నేబర్స్గా ఉంటే వాట్ ఎవర్, అక్కడ రూఫ్ కాదు, నేబర్స్ కాదు. యూ కెన్ మీట్ only when you want to meet. You can do only when you want is the word. You don't believe that kind of space is possible with two people existing under the same roof? Not possible. Okay, ఇందాక చెప్పాను ఫస్ట్లోనే, సబ్మిసివ్ అయినప్పుడు అవుతుంది. ఆల్మోస్ట్ ఒక పర్సన్కి ఇండివిజువాలిటీ అనేది లేకుండా ఉండాలి. 70% women are submissive. I don't think so. They might be fine, good enough for them, but I won't be knowing about the 70%. But any person of interest, ఇప్పుడు ఒక పనుడు ఉంటాడు, సబ్మిసివ్గానే ఉంటాడు, ఆడు పని చేసుకుంటూ ఉంటాడు, భార్య కూడా పనుడు లాగా ఉంటుంది అంటే బాగానే ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. But willful submissiveness is also a certain kind of intelligence. Maybe that's what I'm saying. I'm not convincing you. No. I'm just giving you the counter argument. That is fine, but that depends upon that person's limitations. ఇప్పుడు పనుడుగా ఉండని నాకు ఓకే అంటే ఓకే ఉండు, యూనో. See, I've seen one couple in my life who I think probably the only couple I can say. Yes, you mentioned, yes. So while asla they give so much space to each other, almost at the strangers la untaru intlo. No, fair enough. Then what is the meeting point in a marriage? If you live like strangers, సరే ఆ కపుల్నే ఒక ఐడియా ఆదర్శ దంపతులుగా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, హైపోథెటికలీ, అండ్ వాళ్ళని ఫాలో అవుతూ ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ని కొనసాగించడానికి
వాళ్ళ స్పేస్ పాయింట్స్ చెప్పారు మీరు. వాళ్ళ మీటింగ్ పాయింట్స్ వాట్ ఆర్ దే? Is it meeting sharing? points? Is it companionship? No. Is it... Meeting points is what they decide, no? Yeah. And that varies antaru. Couple. Each person, everybody varies. Yeah. Asal other than ఎప్పుడు కూడా అంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యాన్ ఉమెన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రొమాంటిక్ రిలేషన్షిప్, ఇప్పుడు మ్యాన్ ఉమెన్ ఆల్సో ఇప్పుడు రోజుల్లో రొమాంటిక్ రిలేషన్షిప్స్లో అదర్ దెన్ ఫిజికల్ రిలేషన్షిప్ వేర్ ఇస్ ద మీటింగ్ పాయింట్ మీ దృష్టిలో? I honestly don't see at least. And ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే need for a relationship is definitely an emotion. An emotion, like I said, cannot be generalized. ఇప్పుడు నేను ఫీల్ అయ్యింది అవతల ఫీల్ అవుతారని ఇది ఇంపాసిబుల్ ఫర్ మీ టు. You have to experience it from their self, you know. But on a general level, I feel it fails on expectation, and it is related to individualism and strength of personality. These two are the prime factors which makes an individual. Yes. And the individual in a relationship, if he or she expects, they're bound to get disappointed. ఇప్పుడు ఒక పర్టికులర్ ఫిలిం, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐ సా రిలేషన్షిప్, బిటర్ మూన్ అని. దట్ గై ఈ గాట్ క్రేజీ అబౌట్ హర్, వెనకాల పడే చేసి ఫైనల్గా రిలేషన్షిప్ వచ్చాక షీ బికమ్స్ సో సబ్మిసివ్ అండ్ షీ స్టార్ట్స్ బికమింగ్ బోరింగ్ టు హిమ్. ఎందుకంటే ఆ కట్టు పోయిందన్నమాట. దట్ సో దట్ ఆల్సో ఇస్ ద ప్రాబ్లం. సో వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ వాట్ మీరు చెప్పినంత, ఇంటెలిజెంట్ పర్సన్ పాసిబుల్, ఇంటెలిజెంట్ పర్సన్ ఎమోషనల్ పర్సన్ నాట్ పాసిబుల్, ఇంటెలిజెంట్ పర్సన్ డమ్ పర్సన్ ఆల్సో నాట్ పాసిబుల్. నో, కరెక్ట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ని హ్యాండిల్ చేయాలన్నా బిజినెస్ రిలేషన్షిప్ హ్యాండిల్ చేయాలన్నా ఇద్దరు ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటే, ఇద్దరు ఇంటెలిజెంట్ పీపుల్ దే షుడ్ హ్యావ్ ఎన్ అఫేర్. అది అంతే, వేరే వేరే చోట ఉండే. చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. పాప మ్యారేజ్ బ్యూరోలో వాళ్ళు ఈ ఎపిసోడ్ చూసి ఎంత బాధపడతారా అని నేను ఫీల్ అవుతున్నా. వాళ్ళు బాధపడతారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను అట్లీస్ట్ ఒక 10 people చెప్పండి లాస్ట్ 2 yearsలో చేసుకోవద్దేనా. దేర్ అబౌట్ టు గెట్ మ్యారీడ్, ఎవ్రీబడి రిపోర్టెడ్ బ్యాక్ టు మీ మాట వినకుండా చచ్చామండి బాబు అని. బరువు అయిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఏం చేయాలి మరి? పెళ్ళి అన్నది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, 2 కుటుంబాల మధ్య. ఇవన్నీ పాటల్లో కూడా రాస్తుంటాం. ఫ్యామిలీస్ ఏంటంటే ఫ్యామిలీస్ ఒకటి ఒక అలవాటు చేయాలి, 2 ఆడికి ఆస్తి ఎంత ఉంది, ఆడాస్తి కలిపేస్తే ఎంత వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్ చేస్తారు. దాని తర్వాత ఈ క్యాలిక్యులేషన్లు కాకుండా బయటికి చెప్పుకోవడానికి దీనికి ఇంకోటి మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత పళ్ళెం కడగాలి, పిల్లోడు పుట్టేగాడికి పెళ్ళి చేయాలి. అదే ఆ పళ్ళెం కడగటం అండ్ మ్యారేజ్ ఈజ్ సేమ్. అది ఒక పని అయిపోతుంది. నేను మా తాతయ్యలు చూసాను, వాళ్ళు చూసాను, ఒక పని అయిపోతుంది పెళ్లి చేసేస్తే అనేది ప్రిడామినెంట్ థింగ్. అంటే వన్స్ ఆ పిల్లలు పెళ్లి చేసేస్తే దెన్ దే కెన్ వెయిట్ ఫర్ డెత్ హ్యాపీలీ, ఖాళీ కూర్చుని. అంటే అలా గ్రాండ్ చిల్డ్రన్ రావాలి కదా. అదే అదే మనకి ఎప్పుడైనా ప్రేమ ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద, కుక్కల మీద ఉంటుంది. ఎందుకంటే రెండిటికి మీ మీద ఎక్స్పెక్టేషన్ ఉండదు. అదే పిల్లోడు పెరిగాక ఆడ ఎండు కనుక పోతుంది ప్రేమ. మాట విన్నప్పుడు ప్రేమ పోతుంది. మాట విన్న బుచ్చి కుదుగులు అంటే ఆడ ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి అది జెన్యున్ లవ్. అది కానీ వాడు యాక్ట్ చేస్తాడు, ఎందుకు ఆడికి అవసరం కాబట్టి. ఆ పిల్లోడు కుక్క ఎప్పుడైతే అవసరం తీరిపోయిందో వాళ్ళు ₹2,000 బయటపడతాయి తర్వాత. నేను వచ్చినప్పుడు ఎపిసోడ్ మొదలు పెట్టేటప్పుడు ఆ పాట ఏదో జాకీ సినిమా అనుకుంటా, జానకి అనుకోలేదు మీకు గుర్తున్నా? ఒకసారి పాడవలసిందిగా. అదెందుకు మా యొక్క అభిమానులు, అదెందుకు అంటే వాళ్ళది ఐడియల్ కపుల్ గా అంటారు. ఇప్పుడేమో నాకు పాట మారిపోయింది. రాముడు సీత ఐడియల్ కపుల్ అంతా అది స్టూపిడ్. అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకున్నాక ఎవరో దశరథుడు ఫాదర్ ఇచ్చిన మాటకి, ఫాదర్ కైకేయికి ఇచ్చిన మాటకి తన్ని తొప్పలంట అప్పలంట నడిపించారు రాములు వారు. దాని తర్వాత ఈయన కాపాడలేక రావణాసురుడు తీసుకెళ్ళిపోతే, కిడ్నాప్ చేస్తే మళ్ళీ అనుమానించారు, ఎవడో చాకులోడు ఎవడో అన్నాడని.
ఇప్పుడు వాళ్ళ ఐడియల్ కపుల్ అంటే ఇంక నేనేం చెప్పను. మీరు రాముడు ఇలా చేశారని చెప్పి మీరు రాముల వారి గురించి అంటున్నారు, కానీ గోపాలుడు ఏం చేశాడు? అంతమంది భార్యలు ఉండి కూడా వాళ్ళందరినీ స్వచ్ఛంగా ప్రేమిస్తూ. అది అక్కడ పాయింట్ ఏంటంటే, గోపాలుడు వాజ్ నెవర్ టేకెన్ అన్ ఐడియల్ మ్యాన్. గోపాలుడు ఏదో గోపికలు చేశాడు, లేకపోతే వీళ్ళిద్దరికి యుద్ధం పెట్టాడు, అవన్నీ పాలిటిక్స్ చేశాడు అని చెప్తారు, కానీ గోపాలుడు ఈజ్ నాట్ ఏ ఫాలోయబుల్ మ్యాన్. లార్డ్ రామ ఈజ్. అక్కడ డిఫరెన్స్. బట్ వాట్ అబౌట్ రామ్ గోపాలుడు? రామ్ గోపాల్ అప్పుడు నేను వాళ్ళిద్దరిలో ఉన్న బెస్ట్ ట్రేడ్స్ తీసుకుని దాని వెనకాల వర్మ అని తాకబెట్టి, అప్పుడు నేను గాడ్స్ని నమ్మను కాబట్టి నేను అంతా నా ఫిలాసఫీ అంతా కన్వీనియంట్గా నేను తిప్పుతూ ఉంటాను. బట్ కమింగ్ బ్యాక్, మై ఒపీనియన్ ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి, అంటే ఇప్పుడు ఈ స్పెక్టికల్స్ ఉంటాయి, మ్యారేజెస్ కష్టపడతారు, చేస్తారు అంతా. బట్ no amount of marriages can eventually stop the rate of divorce. It will only go up and up, and which is related to independence. Andukane ledhu. So very soon happy divorce day cheppukune paristitulu people number of pillalu puttadam, I'll say it, ante everything will become very 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 individualistic in the future. Yeah. సంప్రదాయవాదులందరూ చాలామంది చూస్తున్నారు రాంగోపాల్ వర్మ గారు, వారికి ఏమన్నా మీరు కెమెరా ముఖంగా లేకపోతే మా ద్వారా మన స్పార్క్ ఓటీటీ ద్వారా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు వీళ్ళే ఎవరైతే బాధపడుతున్నారో ఇది మన పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు విన్నప్పుడు ఏమనుకుంటారు, అది కరెక్టే, కానీ నాకు చెడ్డ మొగుడు దొరికాడు, పెళ్ళిళ్ళు తప్పు లేదు, ఎందుకంటే దట్ ఈస్ వాట్ ది సొసైటీ డస్. మీకు ఎప్పుడు తప్పు అనేది మీలో ఉంటుందంటది. ఇప్పుడు దేవుడు ఎలా చేశాడంటే, దేవుడు చేయలా, నువ్వు చేస్తున్నావు, ఎందుకంటే నీ కర్మ సిద్ధాంతం ఇదో అదో చెప్తారు. దే విల్ నెవర్ ఫాల్ట్ ది ఇన్స్టిట్యూషన్ మీరు ఫాలో చేయలేనప్పుడు ఎవరిని చేస్తారు? పీపుల్ చేస్తారు. ఇప్పుడు రత్న దశలో నాకు మంచి భార్య దొరికింది, రత్నాకి చెడ్డ మొగుడు దొరికాడు, విచ్ ఈస్ వాట్ ఐ సెడ్. కంప్లీట్లీ నా ఫాల్ట్ అంటే దాని మీనింగ్ అది. బట్ నేను చెడ్డని, బట్ చెడ్డ ఈజ్ ఎ పాయింట్, దట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నేను మార్చుకోలేను. కానీ వర్మ గారు మీరు ఒకటి రియలైజ్ అవ్వట్లేదు, మీరు ఏదైతే నేను నిజాయితీగా ఉండి నేను మొత్తం డిస్క్లైమర్ల లిస్ట్ ఇచ్చేసి ఒక కవచం కట్టేసుకుంటా అంటున్నారో, మీ నిజాయితీ వల్లే మీరు ఎక్కువ ఏదైతే వద్దనుకుంటున్నారో అది జరుగుతుంది, ఎక్కువ ప్రేమించబడుతున్నారు. దట్ ఈస్ సబ్జెక్టివ్. ప్రేమించబడదంటే ఎవరితోటి ఎందువలన అందరూ చూసే వాళ్ళందరూ ఇంత నిజాయితీ ఇంత ఓపెన్ అది ఇది అనుకుంటారు న్యాచురల్లీ. సో వాట్ ఎవర్ యూఆర్ అవాయిడింగ్ యూఆర్ యాక్చువల్లీ ఇన్వైటింగ్. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ నా గురించి వాళ్ళు ఏమనుకుంటారని మీనింగ్లెస్ థింగ్. ఐ విష్ అట్లీస్ట్ దిల్ అండర్స్టాండ్ ది సైకో ఎపిస్టమాలజీ బిహైండ్ మ్యారేజ్, రైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కాంటెక్స్ట్, ఇది ఆరిజిన్ చెప్పాను, ఎందుకు అసలు మ్యారేజ్ వ్యవస్థ అనేది వచ్చింది, ద ఫెమిలియల్ ఆస్పెక్ట్ ఆఫ్ సోషల్ వాల్యూకి, అది ఏమీ లేకుండా ఇప్పుడు ఇట్ బికమ్స్ జస్ట్ ఎ స్పెక్టికల్, ఇట్ బికమ్స్ ఒక ఈవెంట్, ఒక ఫెస్టివల్ లాగా చేశారు దాన్ని ఫైనల్గా, యూనో. అండ్ ఇప్పుడు సామూహిక పెళ్లి చేస్తారు. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద హెల్ దట్ కాన్సెప్ట్. 100 మందిని కూర్చోబెట్టి అదొక కళకళలాడుతూ మంగళ వాయిద్యాలతో నాదస్వరాలతో మీకు నచ్చరావని? నచ్చవాని కాదు, ఐ డోంట్ సీ ద పాయింట్, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. బట్ ఎనీవే, బట్ 99% ఆఫ్ ది పీపుల్కి పాయింట్ ఆఫ్ లైఫే ఉండదు. అలాంటి వాళ్ళకి మేబీ ఇట్ ఈస్ జస్ట్ ఏదో పళ్ళు దొంగ కూడా లాంటిది. పొద్దున్న లేసి పళ్ళు దొంగను ఎప్పుడో ఒక పెళ్లి చేసుకున్నాం. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ నోబడీ నోస్. వెరీ థాట్ ప్రొవోకింగ్ అండ్ ఎన్లైటనింగ్. నాకు ఆ పాట మళ్ళీ గుర్తొస్తుంది, అది భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్. ఏంటో ఐ డోంట్ ఫర్గెట్ ద వర్డ్స్. సోలో బతుకే సో బెటరు, షాషాది మాటే వద్దు గురు. బట్ ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ ద మోస్ట్ పీపుల్ ఆర్ మ్యారీడ్. వాళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయిపోయి నేను ఎందుకు ఫీల్ అవుతానంటే దే డోంట్ నో హౌ మచ్ మోర్ బెటర్ దే వుడ్ హావ్ బీన్ వితౌట్ మ్యారేజ్. వాళ్ళు ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. కుటుంబరావులందరికీ మీరు పరామర్శ. లేడీస్కి రాలేదు ఇలాంటి పాట, అన్యాయం కదా. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు. బట్ ఇప్పుడు లేడీస్ మేల్ అనేది డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఇండివిడ్యువల్ అనేది ఇందాక నేను చెప్పాను కదా, ఆ అమ్మాయి ఆ భర్త అతి వినయం చూసి బోరు కొట్టిందని, దాంట్లో ఐ థింక్ షీజ్ లైక్ ఎ మ్యాన్, అది ఇండివిజువల్.
ఒక ఇండిపెండెంట్ వ్యూ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇట్ డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్ వెదర్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్. అది పాయింట్. అది ఇట్స్ నాట్ అబౌట్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్. అది అర్థమైంది. సరే, లాస్ట్ 2-3 క్వశ్చన్స్. బాధ్యత అనేది కూడా డస్ ఇట్ వే డౌన్ మ్యారేజెస్? అంటే హ్యావింగ్ టు టేక్ కేర్ ఆఫ్ అదర్ పర్సన్ 100% ఫైనాన్షియలీ, సోషలీ, ఎమోషనలీ. అండ్ బికాస్ ఇప్పుడు పాయింట్ ఇప్పుడు అక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మెంటాలిటీ బట్టి ఎక్కువ డిపెండ్ అవుతుంది. వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారా, లేకపోతే ఇలా చేయటం అది నీ బాధ్యత అని ఒక ప్రెషర్ పెడుతున్నారా అని వాళ్ళ పర్సనాలిటీస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇట్ కాన్ బీ జస్ట్ అది కూడా జనరలైజ్ చేయలేం, యూనో. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ చాయిస్ బిట్వీన్ how much you are willing to give up of yourself and become submissive to keep that institution or that relationship running and weighing. Correct. It sacrifice aspect, sacrificing for someone else anedi, it's altruistic motive. Any altruistic motive is always false by instinct, because yeah so you're inauthentic. Bro, Ayn Rand ఏమంది, I will never live for the sake of anybody, neither will I ask anyone to live for my sake. That is a fundamental aspect of going against altruism. That is what is called individualism. Yeah. Of course ఇది కోచింగ్ సెంటర్ కాదు, కానీ ఇప్పుడు చాలామంది మీతో వైబ్ అవుతూ ఆ నిజాయితీని ప్రకటించుకోలేక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా సూచన సలహా ఇస్తారు? హౌ డూ దే కమ్ టు దేర్ స్టేట్ ఆఫ్ authenticity? Authentic is basically personal honesty that this is not working for me. See, అంటే ఇప్పుడు నాకు చాలా సింపుల్ కాంటాక్ట్స్లో నేను రిలేషన్షిప్ గురించి నేను చెప్పినాడు. ఎనీబడి రీసెంట్లీ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ his wife left him or whatever some nasty things happened. Obviously నాకు చెప్పిన తన పర్స్పెక్టివ్ అది. దాని గురించి ఫీల్ అవుతున్నాను నేను. నో రిలేషన్షిప్ has any value unless the relationship adds some kind of a positiveness in your life. ఏ రోజైతే పాజిటివ్నెస్ అనేది యాడ్ చేయలేకపోతే ఆ వ్యక్తితో రిలేషన్షిప్ కంటిన్యూ అవటం కన్నా మూర్ఖత్వం ఉండదు. అది వైఫ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, మీ బిజినెస్ కొలీగ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, మీ కంట్రీ అవ్వచ్చు, మీ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అండ్ బై పాజిటివ్నెస్ యు మీన్ సమ్ వాల్యూ. వాల్యూ మీకు నచ్చిన ఒక వాల్యూ యాడ్ అవ్వాలి వాళ్ళ మూలాన. ఏ రోజైతే 1% నెగిటివ్ అయితే ఆ పర్సన్ని కట్ చేసేయాలి ఇమీడియట్గా. బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి దట్ క్యాన్సర్. కష్టపడుతూ దాంతో కష్టపడుతూ బతికితే క్యాన్సర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ ఇట్ రీచ్ ఇర్రివోకబుల్ పాయింట్ ఒక పర్టికులర్ టైంలో. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదరు అంటే మై మదర్స్ ఫాదర్, వాళ్ళని నేను ఐ సా దెమ్ ఫైటింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 65-70. అప్పుడు ఏంటి, మీరు పెళ్ళయ్యి 50 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. 50 ఏళ్ళకైనా పైన అయిన తర్వాత కూడా మీరు ఇంకా దెబ్బలాడుకుంటున్నారంటే ఇంకా యూర్ ఎక్స్పెక్టింగ్ అదర్ పర్సన్ టు చేంజ్. అంతకన్నా స్టూపిడిటీ ఉంటుందా? 50 ఏళ్ళ నుంచి మారినోడు ఇప్పుడు ఎందుకు మారుతారు ఎవరైనా? సో విచ్ మీన్స్ దట్ ఈస్ వాట్ ఐ సెడ్, ఎమోషన్కి లాజిక్ ఉండదు. అండ్ యూ విల్ ఫైట్ ఆన్ ద సేమ్ థింగ్. ఎన్నిసార్లు అదే చెప్పినా అదే చేస్తావు అని అన్నారు అనుకోండి ఎవరినైనా, అదే పాయింట్. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను చేస్తున్నాను అంటే నాకు అలా చేయాలని ఉంటుంది. అప్పుడు నువ్వెవరు చెప్పడానికి ఎందుకు చేయొద్దని. ఆల్ కాన్ఫ్లిక్ట్స్ మీరు వరల్డ్ ఓవర్ చూడండి సేమ్ ఉంటుంది. మీరు ఇదివరకు ఆల్రెడీ చాలాసార్లు డిఫరెంట్ కాంటెక్స్లో దీన్ని ఆన్సర్ చేశారు. ఏ శ్రీదేవ్ గారు, ఏ జయసుధ గారు మీకు ఇష్టమైన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఉంటే వుడ్ యూ హ్యావ్ బీన్ మ్యారీడ్? నో. అంటే ఇక్కడ పాయింట్ కాంటెక్స్ట్. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాక మై కమెంట్ ఆన్ మ్యారేజ్ ఈజ్ నాట్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ విత్ రత్న. మై కమెంట్ ఈజ్ ఎ జనరల్ అండర్స్టాండింగ్ అవుట్ ఆఫ్ విచ్ ఐ కుడ్ బి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. నేను నా ఫ్రెండ్స్ని చూశాను, వేరే స్టడీ చేశాను, అన్నీ చేశాను. అప్పుడు అవతలమే ఎవరైనా సరే అదే ఉంటుంది. నాకు దూరం నుంచి ఐ వాంట్ టు కానీ అప్పుడు చేయాలి. కానీ అప్పుడు ఇళయరాజా గారి పాటలకు వాళ్ళు కూడా వినడానికి ఇష్టపడే అవకాశాలు, లేకపోతే మీరే గజల్స్ విని మార్చుకునే అవకాశాలు టూ పీపుల్ ఉండటం అనేది ఇంపాసిబుల్. అది అంతే, ఇంపాసిబుల్, నాట్ నెసరీ.
సో అక్కడ అయితే చాప్టర్ క్లోజ్, మనకి ఏముంది జరిగే మీరు పని close లేదు. చేస్తారు సో case అందుకని కాబట్టి. ఇప్పుడు నాకు అన్నిటికన్నా నేను లైఫ్లో నేను రియలైజ్ అయింది టు బీ వెరీ ట్రూత్ఫుల్ అండ్ ఆనెస్ట్. మీ మనసులో ఉంది మొత్తం మీరు మీ ఆలోచన అన్నీ చెప్పేయండి, దాని తర్వాత లెట్ దెమ్ టేక్ ఎ కాల్. అవునా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డివోర్స్ అయిన తర్వాత రేవతిని నేను ఆల్మోస్ట్ 7-8 years కలవలేదు అసలు. నాకు కలవాలని అనిపించింది, అది కూడా లేదు. కానీ చాలామంది నాకు చెప్పారు, నువ్వు దూరంగా ఉంటే నీ గురించి ఏదో చెప్పేస్తారు, దాని మనసు పాడు చేస్తారు అని ఇలా నాకు అడ్వైజ్ ఇచ్చారు చాలామంది. నేను ఓకే, ఎందుకంటే ఎంతోమంది నా గురించి ఏదో అనుకుంటారు. ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాను? బికాజ్ నేను ఎక్కడో బాంబేలోనో ఎక్కడో సినిమాల్లో బిజీగా ఉన్నా, రత్నకి తను ఒకతే. అలాంటప్పుడు ఐ వాంట్ హర్ టు బీ కంప్లీట్లీ లాయల్ టు ద మదర్. నాకు పోయేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది డిజైర్ కూడా చేయట్లా, నేను సాక్రిఫైస్ చేసిన చెప్పట్లా, దట్స్ నాట్ ద పాయింట్. 7 years నేను చూడకుండా వన్ ఫైన్ డే ఐ మెటర్ అండ్ ఓపెనింగ్ రైస్. బికాజ్ నేను ఎప్పుడు ఏం నమ్మానంటే పిల్లలు అనేవాళ్ళు ఉండరు, ఎవ్రీ వన్ హ్యాస్ అ మైండ్. మీరు వాళ్ళతో అడల్ట్ లాగా మాట్లాడితే అడల్ట్ లాగా అంటారు వాళ్ళు. ఓకే, మీరు ఆల్రెడీ వాళ్ళ చిన్నోళ్ళు వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటే వాళ్ళు అలా దే విల్ రెస్పాండ్ లేదు. ఇది నేను ఒక ఆఫ్ రేట్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్. మా గ్రాండ్ ఫాదర్ ఆయన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో ఇక్కడ నేను బాంబే నుంచి వచ్చి నేను కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన మాస్క్ ఏదో ఉంటే తీసేయడానికి ట్రై చేస్తున్నారు, అంటే నాతో మాడాలని. సో అక్కడ నర్సు, షీ మస్ట్ బి అరౌండ్ 20, ఏదో అంటున్నారు. ఏంటి తను ఆయన చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తుంది కాబట్టి ఆయన కూడా చిన్నపిల్లగా చేస్తున్నాడు. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ దట్. ఇప్పుడు అదే నర్సు వెంకటపతిరాజు గారు అలా చేయొద్దండి అంటే ఆయన టోన్ కూడా మారేది. సేమ్ థింగ్ విల్ అప్లై ఇక్కడ. నేను అప్పుడు 7 years తర్వాత నా డాటర్ని కలిసినప్పుడు ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, తను నా గురించి ఏదో ఆర్టికల్స్ చదివి ఉండొచ్చు, నేను నా ఎఫ్ఐఆర్ గురించి ఏదో ఇన్ని ఉండొచ్చు, లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు ఏవి ఉంటాయి కదా. అది ఫ్యామిలీ వాళ్ళు చెప్పారా, బయట వాళ్ళు చెప్పారా, ఫ్రెండ్స్ చెప్పారా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. నా ఓపెనింగ్ నేనేం చెప్పాను, నువ్వు నా గురించి ఎంత బ్యాడ్గా విన్నావో నేను దానికన్నా వరస్ట్ క్యాండిడేట్ అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు నీకు చెప్పిన నీకు తెలిసి వాళ్ళకి తెలిసినవి చెప్తారు, కానీ వాళ్ళకి తెలియని నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. సో నాకు అసలు ఫ్యామిలీ అంటే పట్టదు. అది నువ్వు నా కూతురు వారి ఏమంటే నాకు ఇష్టం, కానీ నేను నా టైం ఇవ్వను. నువ్వు స్కూల్లో చదువుకుపోతే నేను కేర్ చేయను, ఎందుకంటే నేను స్కూల్ సిస్టమ్ని నేను నమ్మను. నీకు ఎప్పుడైనా జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉంటే నేను రాను, ఎందుకంటే హాస్పిటల్స్ అంటే చిరాకు. నాకున్న దాంట్లో నీకున్న కావాల్సింది ఒక ఫైనాన్షియల్ లేకపోతే ఒక కాంటాక్ట్ ఇలాంటివి నేను చేస్తాను, నేను చేయగలను. నాకు నువ్వంటే ఇష్టం, కానీ నీకు నేనంటే ఇష్టం లేకపోతే నాకు నో ప్రాబ్లం. నీకు అంటే ఇష్టం లేకపోతే బెటర్, ఎందుకంటే నా మీద ఇష్టం ఉన్నవాళ్ళు నాకు బర్డెన్ అవుతారు. ఇది చెప్పి నేను యాజ్ ఇట్ ఈస్గా మోర్ ఆర్ లెస్ ఇది చెప్పా ఫస్ట్ టైం కలిసినప్పుడు. దాంతో తనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా, రేవతి ఆ రోజు ఏం జరిగిందంటే అని నేను పెద్ద ఫ్లాష్ బ్యాక్ మోడ్లోకి వెళ్ళి నన్ను నేను జస్టిఫై చేసుకుని అక్కడి నుంచి ఆ ఇన్సిడెంటు చెప్పి నేను మీరు చనుకున్నంత చెడ్డవాడిని కాదు అని చెప్పి నేను కంట్లో నీళ్ళు పెట్టేసుకుంటే దట్ వోంట్ వర్క్. ఎందుకంటే అలా చేస్తే నేను మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. దాని తర్వాత ఆ కంటిన్యూ అయిన టైము ఎఫర్ట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇంతే, నేను యాదవని, నేను ఎందుకు పనికిరాని బమ్ని అని చెప్పేస్తే దాని తర్వాత నాకు తన ఎక్స్పెక్టేషన్కి నిలబడాల్సిన అవసరం లేదు, తన ఎక్స్పెక్టేషన్ కూడా అక్కడే చచ్చిపోద్ది. సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు నన్ను ఫ్రెండ్లైజ్ వస్తుంది, నా మీద జోక్లు వేస్తుంది, నా ఎఫ్ఐఆర్స్ మీద జోక్లు వేస్తుంది, యూనో. సో షీ టేక్స్ మీ లైట్ అండ్ విచ్ ఇస్ ఐ వాంటెడ్ దట్ అండ్ ఐ డిజైన్డ్ హర్ ఫర్ దట్. యా, మీరు మళ్ళీ మంచివారు అయిపోతున్నారు కాబట్టి. ఎక్కడ మంచివారు, నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ ఏ సెల్ఫ్ సెంటర్డ్ ఎగోయిస్టిక్, అంటే నాకే వర్డ్స్ రావట్లా, bastard. Okay, and I'm very happy about that. I'm proud about that. Bastard అనేది సోషల్ డెఫినేషన్లో ఇచ్చాను, నా డెఫినేషన్లో ఐమ్ వెరీ గ్రేట్ గై, బికాస్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ వితౌట్ ఫెయిల్. And without because I'm not married. Because I'm not married. Yeah.
సో ఇది విని అట్లీస్ట్ కొంతమంది అయినా పెళ్లి చేసుకోకుండా ఉంటారని, అది వాళ్ళ కోసం ఐఎమ్ హోపింగ్ ఫర్ దెమ్, నాట్ ఫర్ మై సెల్ఫ్. వాట్ డూ యూ థింక్ ఆఫ్ పీపుల్ ఆర్ మ్యారింగ్ సెకండ్ టైం, థర్డ్ టైం? అంటే కొంతమందికి 3-4 సార్లు వాళ్ళు వెతుకుని ఐ మీన్ మేబీ దట్ ఇస్, అందుకని ఇందాక చెప్పాను కదా, ఫీలింగ్స్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్. ఎవరు ఎందుకు అర్జీ ఎందుకు వస్తుంది, కంపానియన్షిప్ కావాలి అనేది, అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అర్జీ ఐ డోంట్ ఫీల్ దట్, కాబట్టి ఐ కాంట్ అండర్స్టాండ్ ఇట్. అంటే ఒక సెల్ఫ్ వ్యాలిడేషన్ లేనప్పుడు యూ ఆల్వేస్ వాంట్ సమ్వన్ ఎల్స్ టు వ్యాలిడేట్ నీ ఎగ్జిస్టెన్స్. కంపానియన్షిప్ అవసరం అనేది అక్కడి నుంచి వస్తుంది, బికాస్ ఆఫ్ ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నీడ్ ఫర్ వ్యాలిడేషన్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. ఇప్పుడు చాలాసేపు ఇప్పుడు ఇంటికి వెళ్తారు కదా మన నడుచు పిల్లడు పట్టుకుంటాడు, అప్పుడు వీడికి ఫుల్ హ్యాపీగా కింగ్లో ఫీల్ అయిపోతాడు. ఎరా ఎంట్రా అని చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఒక డామినెన్స్ ఉంటుంది. బయటకు వస్తే రోడ్డు మీద ఎవడు పట్టించుకోడు, ఆఫీస్లో ఎవడు పట్టించుకోడు. ఇంటికి వెళ్తే వైఫ్ పిల్లలు పట్టించుకుంటారు కాబట్టి ఈ హీరోలోకి ఫీల్ అయిపోతాడు. సో ఆ కైండ్ ఆఫ్ ఎంతో కొంత వ్యాలిడేషన్ నాకు కావాలన్నప్పుడు యూ ఆల్వేస్ వాంట్ టు గో హోమ్ టు సంబడి ఎల్స్. ఆ వ్యాలిడేషన్ నేను ఎప్పుడు నెసరీ అని నాకు ఫీల్ అవ్వలేదు, నేను ఫీల్ అవ్వను అసలు. అది అందుకనే ఐ వాంట్ గో ఎలోన్. బాగుంది. అంటే ఏమనాలో కూడా తెలియని ఒక హెల్ప్లెస్ స్థితికి వచ్చి విని భరిస్తున్నాం. అది కరెక్ట్ పాయింట్. బట్ ట్రూలీ ఎన్లైటనింగ్ కాన్వర్జేషన్ వర్మ గారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ థాట్ ప్రొవోకింగ్. బట్ ఆనెస్ట్లీ ఏదైనా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడే అర్థమవుతుంది. ఈ మాటల ప్రభావం ఇప్పుడు ఉంటుందో లేదో తెలీదు, రాబోయే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో బహుశా ఈ రియలైజేషన్ అనేది ఒక గ్రూప్ కాన్షియస్ అంటే ఇండివిజువల్స్కి వచ్చి ఇట్ ఇవాల్వ్ ఇంటూ అ న్యూ సిస్టమ్ ఆఫ్ లివింగ్. మేబీ ఆల్రెడీ మారుతోంది. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ దేర్. I mean, I can't say the numbers. I'm sure in the US and Europe it's very very prevalent. మీకు ఎక్కడెక్కడ రిలీజియన్ ఆస్పెక్ట్ అనేది హోల్డ్ తగ్గుతూ ఉంటుందో అక్కడ ఎక్కువ అవుతూ ఉంటుంది, బికాజ్ ఇట్ ఎవెన్చువలీ కేమ్ బికాస్ ఆఫ్ రిలీజన్. ఓకే, మొరాలిటీ అండ్ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్. ఇవన్నీ రిలీజన్కి సంబంధించినవి కాబట్టి ఆ ప్రభావం వల్ల ఆ ప్రభావం తగ్గుతూ ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది. ఫ్రీడమ్ పాట గుర్తుంది కదా, నూరేళ్ల పంట. మీరేమో టైటిల్ మార్చేశారు. అలా ఉంది పరి. కానీ నాకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో ముగిద్దాం. సంజయ్ దత్ తన పెళ్ళి అయిన తర్వాత తను కన్విక్ట్ అయ్యాక జైలు కేసులో, బాంబ్ బ్లాస్ట్ కేసులో అక్కడ ఒక అమ్మాయిని కలిసాడు లాయర్ దగ్గర, అక్కడ లాయర్ అసిస్టెంట్ ఏదో. దెన్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. నేను నా కళ్ళతో చూశాను ఆర్థర్ రోడ్ జైలు బయట, అది కోర్ట్ బయట ఆర్థర్ రోడ్ జైలు నుంచి తీసుకొస్తే మేమందరం ఉంటే ఈ రియా వెళ్ళి ఆ సంజయ్ దత్ జల్లెడ ఉంటుంది కదా మన పోలీస్ వ్యాన్కి, వాళ్ళిద్దరూ ఏలు ముట్టుకునేవారు. ఆల్మోస్ట్ నా కళ్ళు నీళ్ళు వచ్చి వాళ్ళని చూసి. నెక్స్ట్ కట్ ఏంటి, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఫస్ట్ రియాన్ పెళ్లి చేసుకున్నాడు. రియాన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరోజు మేము ఇద్దరం కూర్చుని వీఆర్ హ్యావింగ్ ఓడక. సంజయ్ దత్ అన్నాడు, రాము నేను జైల్లో ఉన్న టైం అంతా కేవలం నేను బతికింది బయటకు వస్తాను, రియాతో ఉంటాను, మిగతా జీవితం రియాతో గడుపుతాను అని ఒక్క హోప్ తోటి నేను 1.5 years జైల్లో ఉండగలిగాను. ఇప్పుడు ఐ వాంట్ టు గో బ్యాక్ టు జైల్ అన్నాడు. రియా అనేది లేకపోతే మిగతా జీవితంలో నేను జైల్లో ఉండడానికి రెడీ. ఇది నెక్స్ట్ కట్. ఇది కూడా టైం ఎంత, 6 months. 1.5 years ఈ లివ్డ్ ఫర్ రియా, 6 months ఈ వాంట్స్ టు గో బ్యాక్ టు జైల్ అంట. రియా నుంచి తప్పించుకోవడానికి మిగతా జీవితం జైల్లో ఉంటాను. ఇంకప్పుడు ఏం చెప్తారు మీరు చెప్పండి. ఏమి చెప్పలేము. సో విచ్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఎందుకంటే సంజయ్ దత్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇండివిజువలిస్టిక్. బట్ హీ డిడ్ 4 marriages. 4? రీచా శర్మ మధ్యలో ఒక వెరీ లాంగ్ అఫైర్, మళ్ళీ ఇప్పుడేమో మాన్యత. అండ్ ఆల్ 4 ఈజ్ ఈక్వలీ సఫరింగ్. ఎందుకు ప్రతిసారి ఇందాక మీరు చెప్పారు కదా మళ్ళీ ఎందుకు చేసుకుంటారు అంటే ఈసారి హోప్ మళ్ళీ. ఎందుకంటే సంజయ్ ఆల్సో వాంట్స్ కంపెనీ.
అందుకే హమ్ సఫర్ అంటారు. Unbelievable, man. Sanjay Dutt also wants company. Yeah. So that's it for today. Yes. ఇది ఇవాళ ఎపిసోడ్ అని చెప్పొద్దా? చెప్పండి. చెప్పబుద్ధిరా, మాటలు కూడా రావట్లేదు క్లోజింగ్ చెప్పడానికి. పెళ్ళి అనేది ఒక పదార్థము, ఒక యథార్థము. అండ్ మీ ఆలోచనలు ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి చాలా. బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హౌ సొసైటీ విల్. ఫ్యూచరిస్టిక్ కాదు, రియలిస్టిక్. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ ఓల్డ్. ఇప్పుడు నేను చెప్పేది ఏమన్నా కొత్తగా నేను కింద సృష్టించినవేమీ కావు. పెళ్ళైన ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది నేను చెప్పింది. వెదర్ ది ప్రాక్టీస్ ఇట్ ఆర్ నాట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు జస్ట్ చేసుకోకపోవచ్చు. బట్ మై ఒపీనియన్, ఎవరికి పెళ్ళైనా ఆడందరికీ నేను చెప్పింది అక్షరం అర్థమవుతుంది. పురుషులకా స్త్రీలు కూడా? అందరికీ, వితౌట్ పెళ్ళి చేయించిన వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఓహో. మీకు సాష్టాంగ నమస్కారాలు, ధన్యవాదాలు. ఓకే, స్వీకరించాం.